హలో అండ్ వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ సందీప్. కానీ ఆయనకున్న గట్ ఫీలింగ్ ఇవాళ వేల కోట్ల రూపాయలు ఉన్న నిర్మాతలకు లేవు. నంబర్ 1 చిరంజీవి గారు, ఆయన వచ్చి డైరెక్టర్ అవుతా అని చెప్పేసి స్టేజ్ మీద అలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చేస్తున్న పని సినిమా మీ మనసులో కథ, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా పాత అవన్నీ సెట్ అయిపోయి ఉన్నాయా, లేదంటే బట్ ఎప్పుడైతే సంగీతం గారి దగ్గర అల్లు అర్జున్ గారితో కథ మళ్ళీ ముందుకు వెళ్ళలేదా సార్? అప్పట్లో ఆ కథ మళ్ళీ ఆయన ముందే చెప్పారు, పుష్ప సిరీస్ తర్వాత నాకు హీరోలు ఎంత బాగా తెలుసో వాళ్ళతో నా సినిమా ఎప్పుడు జరుగుతుందో కూడా నాకు అంత బాగా తెలుసు. ఈ ఈకో సిస్టమ్ అనేది ఎట్లా ఉండాలి అంటే ఒక సాలిడ్ ఈకో సిస్టమ్ ఆఫ్ క్రిటిక్స్ అండ్ రివ్యూర్స్ ఉండడం అవసరమా సినిమాకి, లేదంటే ఆడియన్స్ ఉన్నారు కదా ఎందుకు దీనికి పోవాలా అంటారు? నా సినిమాని బ్యాడ్గా రాస్తే డైరెక్షన్కి వచ్చేసరికి ఓన్లీ నాగార్జున గారిని మీరు డైరెక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ కూడా మనం ఒకళ్ళని తొక్కాలనుకుంటే మీడియాకి ఇస్తాం. ఎప్పుడు కూడా ఎవరన్నా కూడా మిమ్మల్ని డైరెక్ట్గా మనసంతా నువ్వు లెవెల్లో సినిమా పడలేదు బాస్ ఏమైంది? ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై ఏజ్ ఆర్ సీనియారిటీ, ఇట్ ఈస్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. అవార్డు జ్యూరీస్లో మీరున్న సందర్భాలు కూడా ఉన్నాయి, మీరు చూస్తూ వచ్చారు. ఈ అవార్డ్స్ అనేవి అంటే వాటికి ఏమన్నా ఒక సిగ్నిఫికెన్స్, స్టాండర్డ్, పారామీటర్ ఏమైనా పెట్టాలా, లేదంటే కనుక సినిమాటోగ్రాఫర్లు కొంతమంది, డైరెక్టర్లు కొంతమంది, యాక్టర్లు కొంతమంది, రకరకాల రాష్ట్రాల నుంచి ఇన్ని ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేషనల్ అవార్డు అనేది రెండు, అంటే యాక్టర్కి ఒకటి జ్యూరీ అవార్డు అన్నమయ్యకి నాగార్జున గారు రావడం, ఇంకోటి పుష్పకి అల్లు అర్జున్ గారికి రావడం, రెండే అవార్డులు వచ్చేయండి అని చెప్పేసి కూడా ఒక క్రిటిసిజం లాగా మాట్లాడుతుంటే మన వాళ్ళకి సరిగా ప్రొజెక్ట్ చేసుకోవడం రాదా, మన మీద చిన్న చూపు అట్లాంటి నిజంగా ఏమైనా ఉంటుందా సార్? ఎందుకంటే ఇప్పుడు మన టాలెంట్ ఎంత గొప్పదైనా కానీ జ్యూరీగా నేను నా ఇండస్ట్రీని నేను రియల్ గేమ్ కొంతమంది ఏమంటారంటే సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తొలి ప్రేమ హిట్ అవ్వగానే ఆ రిలీజ్ గేమ్ అనేది ఎప్పటికైనా కూడా దాన్ని కంట్రోల్ చేయడమో లేకపోతే దానికంటే ఒక ఫిక్స్డ్ పాత్ అనేది కనిపించదు. సో మీరేమంటారు దాని గురించి? స్ట్రైట్ గా ఒక హీరోనో, ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్నో, ఒక రైటర్నో పట్టుకుని నేను సినిమా తీస్తా అని వస్తారు. ఇలాంటి సమయంలో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీ దృష్టిలో ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా, ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది ఎలా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీని ఎందుకు తిడతారు అన్నది నాకు అర్థమవుతున్న విషయం. నేను ప్రేక్షకుడిని. సినిమాలో స్క్రీన్ మీద అసలు మమ్మల్ని చూస్తే వాళ్ళందరూ ఒక హై రావాలని చెప్పి రకరకాల విన్యాసాలు చేసేవాడు. ఇప్పుడు నిజంగా ఎవరైనా చేస్తే సేమ్ చిరంజీవి గారు ఇది సీజీరా అంటారు జనాలు. సక్సెస్ రేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఏదో నంబర్ చెప్తూ ఉంటారు, నంబర్ మారుతూ ఉంటుంది. అసలు మొహమాటం కూడా అక్కర్లేదు. గడియ గడియలోనూ లేకపోతే స్టెప్ లోనూ చాలా చేంజెస్, ఆల్టరేషన్స్ అలాంటివన్నీ జరుగుతూ క్రియేటివ్ ఇండస్ట్రీలో అసలు డాక్యుమెంటే లేదు. మనం రాసుకున్న స్క్రిప్టే ఎడిటింగ్ రూమ్కి వచ్చాక అదే ఉండాలని రూల్ కూడా లేని ఇండస్ట్రీ. మీకు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పని అనేది తీస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఫిల్మ్స్ ఏవైతే లైన్అప్ చేసుకుంటారో ఏదైనా బ్రేక్ చేయాలి, లేదంటే ఏదైనా కొంచెం వెరైటీగా చేయాలి, అటువంటి థాట్ ఏమన్నా ఉందా? లేదంటే ఇవాళ ప్రొడ్యూసర్లకు ఉన్నంత చదువు లేదు, టెక్నికల్ స్కిల్స్ లేవు. ఈయన ఎన్నో మంచి సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న వేళలో మెగాస్టార్ చిరంజీవి గారే ఈయన మంచి డైరెక్టర్ అవుతారు చూసుకోండి అని చెప్పి అలాంటి ప్రశంసలు పొందిన తర్వాత చాలా చిన్న వయసులోనే మనసంతా నువ్వే వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా అక్కడ ఆయన డైరెక్షన్ చేసి, ఆ తర్వాత ఎన్నో సినిమాలు డైరెక్షన్ చేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపారమైన అనుభవం కలిగి ఉన్న విఎన్ ఆదిత్య గారు మన ముందున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అంటే స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. మీరు అద్భుతమైన సినిమాలకి మీరు సహాయ దర్శకులుగా పనిచేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నంబర్ 1 చిరంజీవి గారు, ఆయన వచ్చి డైరెక్టర్ అవుతా అని చెప్పేసి స్టేజ్ మీద అలాంటి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు మీ మనసులో కథ, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా పాత అవన్నీ సెట్ అయిపోయి ఉన్నాయా, లేదంటే అలా ఏమన్నా? నేను ఇండస్ట్రీకి రాకముందు ఎక్కువ కథలు రాసుకున్నా. బట్ ఎప్పుడైతే సంగీతం గారి దగ్గర బృందావనం సినిమాకి అప్రెంటిస్గా చేసి అది అఫీషియల్గా పనిచేయలేదు కానీ అబ్జర్వేషన్, భైరవ ద్వీపంకి అఫీషియల్గా పేరుతోటి పనిచేసినప్పుడు
అసిస్టెంట్ రైటర్‌గా రావు కొండలరావు గారికి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా సింగీతం గారికి ఒక జర్నీ అనుకోకుండా వాళ్ళ ఆశీస్సులతో మొదలైపోయింది. ఆ తర్వాత ఒక్క కథ కూడా రాయలే. ఇప్పుడు చేస్తున్న పని సినిమా పని. కథ మళ్ళీ చాలా కాలం తర్వాత నేను కాలేజీలో ఉన్నప్పుడులాగా రాసిన కథ. అంటే అప్పటి కథ కాదు. అదే. అలా అంత ఫ్రెష్‌గా రాసుకున్న కథ ఇది. అయితే బ చిరంజీవి గారు చెప్పే టైంకి 100% ఇండస్ట్రీలోకొచ్చే టైంకే నేను డైరెక్టర్ అవుతాననే. నా మొదటి ప్రయత్నమే అక్కినేని నాగేశ్వరరావు గారికి 'విప్లవం' అనే ఒక సినిమా కథ చెప్పటంతోనే డైరెక్టర్‌గా. ఆయన ఆయన ప్రొడ్యూసర్ లేకపోతే నన్ను పెట్టి సినిమా ఎవడు తీస్తాడని ఇంట్లో తిట్టి అంటే మందలించి అభిమానంగా కుర్రాడివి ఎక్కడైనా పని చేయి అంటేనే ఆ తర్వాతే 'బృందావనం' సినిమాకెళ్ళాను. సో, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ అన్నది కంపల్సరీ ఇండస్ట్రీలో మనల్ని నమ్మి ఎవరైనా డబ్బులు పెట్టాలంటే మనకి ఒక స్కిల్ డెవలప్ కావాలి అని. అలా రావు కొండలరావు గారిని కలిస్తే పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జామ్ రాద్దామని ఎళ్లి రికమెండేషన్ లెటర్ కోసం రావు కొండలరావు గారిని కలిస్తే అది ఆ 3 ఏళ్ళు అక్కడ చదివితే ఇక్కడికి. దానికంటే ఆ 3 ఏళ్లలో నిన్నెవడైనా నమ్మితే సెట్‌లో నువ్వే డైరెక్టర్ అయిపోతావు కదా! అంటే ఇదేదో బావుందని చెప్పి ఆయన ద్వారా సినిమాల్లోకొచ్చేసాను. ఆహ్, నేను అలా కథలు ఫస్ట్‌లో రాసుకున్నాను. ఇండస్ట్రీకొచ్చాక ఎప్పుడు సినిమా చేస్తే అప్పటికప్పుడే నేను కథ రైట్. నా నా నేను రాయటమో, ఇంకొకళ్ళ దగ్గర తీసుకోవటమో చేస్తాను. అది ఆ పద్ధతి 'మనసంతా నువ్వే' నుంచి ఉంది. హ్మ్. రైట్. ఆ సినిమా ఆ ప్రాజెక్ట్‌కి తగ్గ బడ్జెట్టు, కాస్టింగు ఆ సినిమాకి తగినట్టే నేను స్క్రిప్ట్ మీద వర్క్ చేయటం అన్నది అలవాటయిపోయింది. 'పరశుడు బ్రదర్స్' దగ్గర, సత్యానంద్ గారి దగ్గర. ఎందుకంటే మనము 100 రాసుకుంటాము. కరెక్ట్. మనకొచ్చే అవకాశానికి అంత బ్యాండ్‌విడ్త్ ఉండదు. మనం రాసినంత బ్యాండ్‌విడ్త్ ఉండదు. అలాంటప్పుడు ఫ్రిక్షనే. అది రైట్. ప్రాజెక్ట్ ముందుకు జరగకపోగా టైం ఎక్కువ వేస్ట్ అవుతుందది. సో, ఇక్కడ ఒక మాట చెప్పారు సార్. అంటే మనకి రాసుకునేటప్పుడు, ఆలోచించేటప్పుడు క్రియేటివిటీకి బౌండరీస్ అనేవి ఉండవు గానీ, ఎప్పుడైతే దాన్ని అమలుపరచడానికి వస్తామో, బడ్జెట్స్ అనో లేదా ఆర్టిస్ట్స్ అనో ఇంకేదో ఎవ్రీథింగ్ కమ్స్ ఏదోగా ఇంటూ ఫ్రేమ్. ఫ్రేమ్‌లోకొస్తాం. ఆ! సో, ఇక్కడ టీమ్ వర్క్ బికమ్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్‌తో, హీరోతో, హ్మ్. కెమెరామెన్‌తో, మ్యూజిక్ డైరెక్టర్‌తో, ఎడిటర్‌తో ఇలా ఆ టాప్ పీపుల్ తోటి 100 మనం డైరెక్టర్ అయినప్పుడు రైటర్‌తోనూ, రైట్. మనం రైటర్ అయినప్పుడు ఆ డైరెక్టర్‌తోనూ డెఫినిట్‌గా అవసరమవుతుంది. హ్మ్. అలాంటి సమయంలో సార్ అంటే ఒకటి వాళ్ళందరితో హాయిగా ముందుకెళ్ళిపోవడం ఒకటి. అండ్ మనకంటూ అరె! ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా! సో, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కష్టమా? లేకపోతే గనక అది కమ్యూనికేషన్‌తో కష్టమే కాదు. అయిపోతుందా? ఇప్పుడు పర్పస్ ఆఫ్ మేకింగ్ ద ఫిల్మ్ అన్నది మన మైండ్‌లో ఉన్నప్పుడు, అది పెద్ద కష్టమని నేను అనుకోను. ప్రాక్టీస్ తోటి ఈజీ అవుతుంది. మొదట్లో ఎ మామూలుగానే మనుషులు అన్నాక ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. డెఫినెట్‌లీ. ఇప్పుడు ఎవడు పడితే వాడు చెప్తే వినేసేటట్టయితే, సినిమాల్లోకెళ్ళొద్దురా జీవితం పాడవుతుందని మా అమ్మ, నాన్న చెప్పినప్పుడే వినుంటాం గదా! సో, వినటం అన్నది లేకపోతేనే కదా కరెక్ట్. ఫిల్మ్ నగర్‌కొస్తాము. ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ నుంచి. సో, అందుకని ఇక్కడ గూడా గబుక్కున వినేయలేము. కానీ పర్పస్ గనక కొంచెం ఆలోచించి అనలైజ్ చేసుకుంటే, ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారన్నది అర్థమైతే, మీకు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఉండాలి గానీ, ఎనీ డిబేటు పవర్ గేమ్ లాగో, అది. ఇగో క్లాష్ అది. లాగో టర్న్ అవ్వకూడదు. నా అదృష్టం నేను ఎవరితోని అంత దాకా తెచ్చుకోలేదు. రైట్. ఇది ఎందుకు అడుగుతున్నానంటే మొన్ననే మీరు ఫేస్‌బుక్‌లో ఒక ఇది పెట్టారు. పోస్ట్ లాంటిది పెట్టారు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే గనుక కార్పొరేట్ స్టైల్‌లో నిర్మాణాలు అవన్నీ ఏవైతే వచ్చాయో దానికిను ప్యాషన్‌తో బాగా అంతా కలిసి నేర్చుకొని లేదా ఆ సినిమా మీద బాగా గ్రిప్‌తో చేయడం అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. కార్పొరేట్ సంస్థల్లో వచ్చేసారంటే వాళ్ళకి ఎంప్లాయీస్ వాళ్ళందరూ గూడా ఉంటారు. ఇక్కడైతే అలా ఉండదు అని జెప్పేసి చెప్తూ వచ్చారు. సో, విచ్ ఈస్ ఈజియర్ అండి. అంటే నా నా నేను అది వర్కౌట్ అవుతుంది అనట్లేదు. టాప్ వాళ్ళతో మాట్లాడడం ఈజియా? లేకపోతే మధ్యలో ఎంప్లాయీస్‌తో మాట్లాడడం ఈజియా పని చేయించుకోవడానికి? ఎప్పుడైనా నేను ఒక టెక్నీషియన్‌గా నా సాధక బాధకాలు నా ప్రొడ్యూసర్‌కి చెప్పుకోవాలని అనుకుంటా. దానివల్ల ఆయన కన్విన్స్ అయితే నేను అనుకున్నట్టు డబ్బులు పెడతాడు. ఒకవేళ కన్విన్స్ కాకపోతే అతనేం కోరుకుంటున్నాడో నాకు తెలుస్తుంది. అప్పుడు నేను వర్క్‌లో దాన్ని అమలు చేస్తాను. రెండే పద్ధతులు సినిమా మేకింగ్‌కి. ఎప్పుడైతే నాకు నిర్మాతే అందుబాటులో లేకుండా నా ఏమాత్రం ఆ ప్రాజెక్ట్‌కి అకౌంటబిలిటీ గాని, లయబిలిటీ గాని లేనివాడు ఒక మధ్యలో వాడు ఉన్నాడనుకోండి. ఇతని డెసిషన్‌ల ప్రకారం నేను సినిమా తీస్తాను. తర్వాత అతను నా నా తప్పుని చూపించి ఆయన దగ్గర అతను ఉద్యోగం బానే సేవ్ చేసుకుంటాడు గానీ నాకు ఉపయోగం ఉండదు గదా! రైట్. సో, నేను నేను జనరల్‌గా ఫేస్‌బుక్‌లో పెట్టే పోస్ట్‌లు పాయింట్ 1 ఎవరిని ఉద్దేశించి అదే. ఉండవు. అదే. డెఫినెట్‌లీ. జనరల్ అబ్జర్వేషన్ పెడతా.
కానీ అనుకోకుండా కొంతమంది భుజాలు తడిమేసుకుంటారు. నేను చెప్తాను. మోర్ ఆర్ లెస్ ఇంత ఇంత చిన్న ఇండస్ట్రీలో మనకి ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాల జర్నీలో అందరూ మనకు ముఖ పరిచయమో, కొంచెం స్నేహం భావమో ఉన్నవాళ్ళే ఉంటారు తప్ప శత్రువులే తక్కువ ఉంటారు. శత్రువులు అన్నవాళ్ళు అసలు నాకైతే ఎవరు లేరు. ఎందుకంటే నేను ఎవరినైనా అనాల్సి వస్తే ఫేస్‌బుక్‌లో అయినా సరే వాళ్ళ పేరు పెట్టి అనగలుగుతా. పేరుతోనే అంటాను. ఎందుకు నేను నా బాధ ఎవడికి చెప్పాలో ఆడికి అర్థం అవ్వనప్పుడు నా బాధకి అర్థం లేదు. వేస్ట్ కదా! టైం వేస్ట్ నాకు. సో, అందుకని జనరల్‌గా సినిమా పద్ధతులలో వస్తున్న చేంజెస్‌ని ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి సినిమాల్లోకి రావాలని ఉంది. కానీ 99% వాళ్ళకి తెలియనిదేంటంటే వచ్చి ఏం చేయాలి? ఎలా రావాలి? ఇప్పుడు నా దగ్గర ఒక 100,00,00,000 పెట్టే ఫ్రెండ్స్ ఉంటున్నారు. స్ట్రెయిట్‌గా తెచ్చి ఇండస్ట్రీలో 100,00,00,000 పెడితే 2 రోజుల్లో ఎగిరిపోవచ్చు. కానీ ఏమీ లేకుండా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తూ, ఇండస్ట్రీ వాళ్ళతో మమేకం అవుతూ, చిన్న కాటన్ బ్యాగ్ యేసుకొని ఓ 2 ఎకరాల పొలంతోటొచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే దే ఎస్టాబ్లిష్డ్ వర్కింగ్ రిలేషన్‌షిప్స్ విత్ ద టెక్నీషియన్స్ దట్ దే ఆర్ పేయింగ్. ఆ వర్కింగ్ రిలేషన్‌షిప్ క్రియేటివ్ ఇండస్ట్రీలో అవసరం. వేరే రంగాల్లో అవసరం లేదు. రైట్. బికాజ్ అక్కడ డాక్యుమెంట్ స్పీక్స్. క్రియేటివ్ ఇండస్ట్రీలో అసలు డాక్యుమెంటే లేదు. మనం రాసుకున్న స్క్రిప్టే ఎడిటింగ్ రూమ్‌కొచ్చేసరికి అదే ఉండాలని రూల్ గూడా లేని ఇండస్ట్రీ. సో, అంతే అంతే సరే. గడియ గడియలోనో లేకపోతే స్టెప్‌లోనో చాలా చేంజెస్, ఆల్టరేషన్స్ అలాంటివన్నీ జరుగుతూ ఉండడం చాలా కామన్‌గా కనిపించే ఒక ప్రక్రియ క్రియేటివ్ ఫీల్డ్‌లో అనేది. అలాంటి ప్రక్రియ అనేది మీకెప్పుడు మొట్టమొదటిసారి ఓహ్! ఇలా ఉంటుందా? మనం రాసుకునేది మనం అనుకున్నది వేరు సెట్‌కెళ్ళిపోయిన తర్వాత మారిపోయిందా? అనేది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు ఎప్పుడొచ్చింది? భైరవద్వీపం ఫస్ట్ సినిమాయే. ఓకే. భైరవద్వీపం సినిమాకే నేను స్క్రిప్ట్‌లో సంగీతం గారి నరేషన్స్ అన్నీ విన్నాను. ఎగ్జిక్యూషన్‌లో క్లాప్ కొట్టాను. సంగీతం గారి డైరెక్షన్‌లో షూటింగ్ అంతా ఉన్నాను. పోస్ట్ ప్రొడక్షన్‌లో మళ్ళీ ఆయనతో పాటు ఎడిటింగ్ రూమ్‌లోను, సౌండ్ మిక్సింగ్‌లోను, డబ్బింగ్‌లోను, సాంగ్స్ రికార్డింగ్‌లోను ఉన్నాను. సో, ప్రతి దశలోనూ సినిమా ఎలా షేపప్ అవుతోంది, ఒక డైరెక్టర్ తాలూకు డెసిషను ఫస్ట్ కన్విన్సింగ్‌గా లేకపోయినా అవుట్‌పుట్ వచ్చే టైంకి అది ఎందుకు కరెక్ట్ అనిపిస్తోంది. ఎక్కడైనా 1, 2 షాట్లు రీషూట్లు చేస్తే ఎందుకు చేయాల్సొస్తుంది. అది తెలిసిన తర్వాత నాకు కొంచెం సుఖంగా అనిపించింది సినిమా ప్రయాణం. అంటే ఇది బేసిక్‌లీ ఏమవుతుందంటే సార్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది సినిమాకి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టాప్ బ్రాస్ వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. డైరెక్టర్ డెసిషన్ తీసుకున్నారా, ప్రొడ్యూసర్ డెసిషన్ తీసుకొని పక్కన పెడితే యాజ్ ఎ డైరెక్టర్ ఒక కాల్, ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు. ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్‌గా అందరికీ తెలిసే ఎగ్జాంపుల్ ఏంటి, ఒక సీన్ బాగా ఖర్చు పెట్టి అద్భుతంగా సీన్ వస్తుంది కానీ ఎడిట్‌లో సరిగ్గా కూర్చోవట్లేదని చెప్పేసి లేపేయడాలు. సో, ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత అంటే ఒక డైరెక్టర్‌గా మిమ్మల్ని ఏ విధమైన ఆలోచనలకు గురి చేస్తూ ఉంటుంది? జనరల్‌గా డెసిషన్ మేకింగ్‌లో డైరెక్టర్ డెసిషన్స్ కొన్నుంటాయి. రైటర్ డెసిషన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ డెసిషన్స్ ఉంటాయి. హీరో డెసిషన్స్ ఉంటాయి. అంటే మెయిన్ స్టార్ కాస్ట్. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అట్ స్టేక్స్. ప్రొడ్యూసర్‌కి హిస్ మనీ అట్ స్టేక్స్. రైట్. రైటర్‌కి అతని సోల్ మిస్ అవ్వకుండా కరెక్ట్. చూడటం అన్నది ఇట్ ఈస్ అట్ స్టేక్. హిస్ కెరీర్ అట్ స్టేక్. డైరెక్టర్‌కి ఎగ్జిక్యూషన్ కెపాసిటీస్, ఇండస్ట్రీలో కెరీరు అండ్ ఆడిటోరియంలో ఈ పర్టిక్యులర్ కంటెంట్‌ని 2½ అవర్సో, 3 అవర్సో ఎంగేజింగ్‌గా చెప్పటం అనే ఒక స్కిల్ మీద అతని కెరీరు, అతని డబ్బులు అన్నీ దే ఆర్ ఎట్ స్టేక్. ఇవి ప్రధానమైన స్టేక్స్ సినిమాలో. మిగిలిన వాళ్ళకి స్టేక్స్ తక్కువ. సో, వీళ్ళల్లో ఎవరి డెసిషన్ వాళ్ళు లేకపోతే అందరూ కలిసి కలెక్టివ్‌గా తీసుకున్నవి ఫెయిల్యూర్ తక్కువ అవుతాయి. వీళ్ళల్లో ఇగోకి పోయినా, పవర్ గేమ్‌కొచ్చినా ఫెయిల్యూర్ శాతం ఎక్కువవుతుంది. అప్పుడు ఫిల్మ్ విల్ బి కిల్డ్. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి కెరీర్ ఆళ్ళకుంటది. కరెక్ట్. ఎవరి డబ్బులు ఆళ్ళకుంటాయి. ప్రొడ్యూసర్‌కి కూడా డబ్బులు పోతే, సినిమాల్లో పోతే సినిమా వాళ్ళని తిట్టేసి వెంటనే రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరో ఒక నియోజకవర్గంలో లేకపోతే ఒక పొలిటికల్ కనెక్షన్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్‌లో చేయొచ్చు. ఏదైనా వ్యాపారంలో చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చేయొచ్చు. బతకలేకపోవటం అన్నది ఉండదు డబ్బులు పోతే జీవితంలో. కానీ ఒక రంగంలో కంటిన్యూ అవ్వాలంటే మాత్రం అందరూ కలెక్టివ్‌గా చేయాల. అది ఆ రంగానికి మంచిది. రంగం బావుంటే అందులో ఉన్న వాళ్ళందరూ న్యాచురల్లీ బావుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా ఒక డెమోక్రాటిక్ డెసిషన్ లాగా చెప్పారు. అందరూ కలిసి కూర్చుంటారు, బ్రెయిన్ మాట్లాడుకుంటారు అని చెప్పేసి. కొట్లాటలు ఇద్దరు రైటర్లు ఉంటేనే డెఫినెట్‌లీ కాన్ఫ్లిక్ట్ విపరీతంగా అనేది కొట్టుకునేవాళ్ళు. ఓన్ బ్రదర్స్ అయ్యుండి పర్చ్యూడ్ బ్రదర్స్ స్టోరీ సిట్టింగ్‌లో చూస్తే మనం సినిమాలో
ఇద్దరు ఫ్యాక్షనిస్టులు హీ ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఇద్దరు ఫ్యాక్షనిస్టులు అయితే ఎంత వెర్బల్ వార్ ఉంటుందో ఒక సినిమా కోసం వాళ్ళెప్పుడు విడిపోలేదు. వాళ్ళ బాండింగ్ ఏం పాడైపోలేదు. అంటే వాళ్ళు ఎంత మెచ్యూరిటీ తోటి బట్ ఆళ్ళ ఫైట్స్ చూస్తే రేపొద్దున్నుంచి అన్నదమ్ములు ఇద్దరు మొహాలు మొహాలు చూసుకోరు అన్నట్టుండే. సో, అది మంచిదంటున్నా నేను. అది చాలా హెల్తీగా ఉంటది. ఇప్పుడు 'కీరవాణి' గారు సచ్ ఎ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. 'సీతారామ శాస్త్రి' గారు, 'వేటూరి' గారు వీళ్ళందరూ టాలెంటెడ్ సూపర్ సక్సెస్‌ఫుల్ టెక్నీషియన్స్. బట్ ఒక పాట కోసం వాళ్ళ వాగ్వాదాలన్నీ బావుంటాయి. అవి మనలాంటి ఆళ్ళకి లెర్నింగ్. కరెక్ట్. ఆళ్ళల్లో ఎవరైనా అది పర్సనల్‌గా తీసుకున్నది నేను చూడలేదు. ఇగోకి పోయి మళ్ళీ ఆయనతో నేను పని చేయను అన్న డెసిషన్‌లు ఎవరు తీసుకోలేదు. వాటి వల్ల ఎవరికీ నష్టం వాళ్ళు. రైట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 'భైరవ దీపం' ఆఫ్‌కోర్స్ అదొక డిఫరెంట్ లెవెల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే రాజులు, తర్వాత కొంచెం మాయా, ఫ్యాంటసీ, ఫోక్లోర్ ఫిల్మ్. తర్వాత మళ్ళీ మిగతా సినిమాలకు కూడా మీరు 'శ్రీకృష్ణార్జున విజయం', అది 'మైథాలజీ' అది అది సంగీతం గారి దర్శనం. అది బాలకృష్ణ గారి డబుల్ రోల్ ఆ సినిమా. 'నమ్మవర్' అని కమల్ హాసన్ గారిది సోషల్ నమ్మవర్ కూడా మీరు అసోసియేట్ తమిళ కాలేజ్ సెటప్ అండ్ ఆ. లెక్చరర్ ఆ సెటప్ అవును, ప్రొఫెసర్ విశ్వం అని తెలుగులో వచ్చింది. దానికి అసోసియేట్ సేతుమాధవన్ గారు మలయాళీ డైరెక్టర్ ఆయన. సో ఇలా చేసుకుంటూ వస్తూ అగైన్ మళ్ళీ కొంచెం ఒక మాస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లేకపోతే 'ప్రేమించుకుందాంరా', 'బావగారు బాగున్నారా', అవన్నీ 'ప్రేమంటే ఇద్దరా' ఈ 3 జయంతి జయంతితో చేశారు మీరు. అండ్ అక్కడ కూడా కామెడీ, కొంచెం మాస్, కొంచెం ఆ సెటప్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ తాలూకా ఛాయలు ఏమన్నా మీ డైరెక్షన్ లో వచ్చాయని మీరు ఏమన్నా ఫీల్ అవుతూ ఉంటారు? లైక్ సంగీతం గారు అందులో మారుతుంది, జయంతి గారు యాక్చువల్ గా మారుతుంది. నాకు ఆ తాలూకా ఛాయలు కాదు కానీ ఎగ్జిక్యూషన్ లో ఆ ట్రైనింగే ఇవాళ కూడా ఇండస్ట్రీలో నన్ను కాపాడుతుందని నమ్ముతాను నేను. ఎందుకంటే అన్ని జానరా ఫిలిమ్స్ టచ్ చేశాను. అందరి టెక్నీషియన్స్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండింది. అందరు రైటర్లతో మంచి అనుబంధం ఏర్పడింది. లైక్ రావు కొండలరావు గారు, జంధ్యాల గారితో కూడా ఒక స్క్రిప్ట్ చేసి సినిమా జరగలేదు. అది నేను అసిస్టెంట్గా పనిచేసి అలా వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ ఈరోజు నా డెసిషన్స్ మీద వాటి తాలూకు ఎక్స్పీరియన్స్ కింద నా ఎక్స్పీరియన్స్ అంతా నా గురువులే. నేను కాంటెంపరీ ఆడియన్స్ని ఇవాళ ఆడిటోరియంలో నేను ఒక రెగ్యులర్ ఈ ట్రెండ్లో ప్రేక్షకుడిని. కానీ ఫిల్మ్ మేకింగ్లో నేను ఏ నిర్ణయమైనా తీసుకోవాలంటే నేను పనిచేసిన నా గురువుల ఇన్ఫ్లుయెన్స్ 100% ఉంటుంది. ఎందుకంటే దానివల్ల మంచి థాట్ ప్రాసెస్ ఉంటుంది. నేనేమో అప్డేటెడ్గా ఉంటాను. రెండు బ్లెండ్ చేయకపోతే నా కెరీర్ ఉండదు అసలు. అండ్ 3 పదులు దాటక ముందే మీరు ఒక భయంకరమైన బ్లాక్ బస్టర్ ఇచ్చారు మనసంతా నువ్వే. అండ్ అది ఫెయిర్లీ యంగేజ్ అని చెప్పుకోవచ్చు అండి యాజ్ ఎ డైరెక్టర్. పెళ్లి కూడా అవ్వలేదు. 29 ఏళ్ళకి రిలీజ్ అయింది అది. నాకు 29వ సంవత్సరం. ఇప్పుడు ఎవరైనా మా చిన్నప్పుడు మనసంతా నువ్వే చూసాను కొంచెం గుండె కలుక్కుపోయి నేను కూడా చిన్నప్పుడే తీసానండి అని చెప్పుతూ అంట కొంతమంది స్నేహితులకి. బట్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే జనరల్గా ఒక డైరెక్టర్కి అతని కెరీర్ మొత్తానికి గుర్తింపునిచ్చే సినిమా మేబీ ఒక 6-7 సినిమాల తర్వాత కొంతమందికి, 15-20 సినిమాల తర్వాత కొంతమందికి, 70-80 సినిమాల తర్వాత కొంతమందికి వచ్చింది. ట్రాక్ రికార్డు ఉండింది. మొదటిదే వచ్చేసాక తర్వాత నాకు చాలా కాలం ఏం చేయాలో తెలియలే. ఆ ప్రెషర్ అనేది ఉండింది సార్? ప్రెషర్ అసలు ఎప్పుడూ లేదు నాకు. సినిమా ఈజ్ నెవర్ ఎ ప్లెజర్ ఆల్వేస్ ప్లెజర్. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఇప్పటికే ఎంజాయ్ చేస్తాను. నాకు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్, రెప్యుటేషన్ లేదా నెక్స్ట్ సినిమా ఎందుకంటే నా డెసిషన్ క్లియర్గా ఉంటుంది. నేను మనీకి కానీ సక్సెస్ కానీ దేనికి ఎక్సైట్ అవ్వలే. నాకు నచ్చితే చేసే సినిమాలు, డబ్బులు తీసుకున్నా తీసుకోపోయినా చేసా, ఆడినా ఆడకపోయినా చేసా. నేను సినిమాలు చేయడానికే వచ్చా కాబట్టి సినిమాలు మాత్రమే చేస్తా. అండ్ నాకు సినిమాల్లో డైరెక్షన్ గ్యాప్ వస్తే కూడా డైరెక్టర్కి మళ్ళీ డైరెక్షన్ వచ్చినప్పటికి రెడీగా పనికొచ్చేలాగా కొత్త కుర్రాళ్ళు, కొత్త కథకుల దగ్గర కథలు వినే ఉద్యోగమే చేసా. కానీ సడన్గా నేను నా క్రియేటివ్ స్పేస్ వదిలేసి నేను వేరే జాబ్ చేయలేదు, లైక్ వేరే వ్యాపారం చేయలేదు. చాలా ఆఫర్లు ఉంటాయి. మనకే బోలు మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇంత జర్నీలో. ఓ రెస్టారెంట్ పెడతానంటే అప్పిచ్చే వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేస్తానంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. బట్ నాకు ఆ డీవియేషన్ లేకపోవటమే నేను ఇండస్ట్రీలో ఉండటానికి కారణం అని నేను అనుకుంటా. నాకు సినిమా అంటేనే పిచ్చ. అది ఉన్నంత వరకే ఉంటాయి ఇక్కడ. అది లేకపోతే నెక్స్ట్ సెకండ్ ఎవరిని ఇబ్బంది కూడా పెట్టను. మీరు ఆ రోజులో ఉన్న టాప్ 4 స్టార్స్ అందరితో కూడా ఏదో ఒక రూపంలో వర్క్ చేశారు.
అది మీరు కో డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గాని, రజనీకాంత్, కమలాసను, తర్వాత చిరంజీవి గారితో చిరంజీవి చేశారు. గారు, తర్వాత బాలకృష్ణ గారితో వెంకటేష్ చేశారు. బాబు, నాగార్జున గారు, బాలయ్య బాబు 2, 2 సినిమాలు వెంకటేష్ చేశారు. బాబు 2, అందరూ సూపర్ స్టార్లతోనే పనిచేశా. ఈ 6 అయితే నాకు చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ వీళ్ళతో. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, ఇప్పుడు ఆ ఇమేజ్, ఆ స్టార్డమ్ అనేది చాలా గట్టిగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలా ఇలా ఇలా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. బట్ ఆ రోజుల్లో కూడా అసలు వేరే లెవెల్‌లో ఇమేజ్ ఉండేది. తెలిసేది సినిమా రిలీజ్ అయినప్పుడు డెఫినెట్‌లీ తెలిసేది గానీ, కథ డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అవును, చేయాలి. చేసే పరిస్థితి వచ్చేది. సో మీరు వాటి గురించి కొంచెం చెప్పగలిగితే ఆ 90s ఎరాలో యాక్చువల్‌గా అసలు ఎలా ఉండేది ఇమేజ్, ఏంటి పరిస్థితి? ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు స్టార్లకి అన్ని కష్టాలు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఇమేజ్‌లు ఓవర్ నైట్ అంటే స్క్రీన్ మీద మనం ఒక ఇమేజ్ బిల్డ్ చేస్తున్నాము ఫిల్మ్ మేకర్స్‌గా. సొసైటీలో ఇమేజ్‌ని వేరేలాగా ప్రొజెక్ట్ అయిపోతుంది. ఇదివరకు ఇంత బాధ లేదు. అప్పుడు యెల్లో మ్యాగజైన్స్ ఉండేవి గానీ, బేసిక్‌గా వాటికి విజిబిలిటీ తక్కువ. ఇప్పుడు మరీ అరచేతిలోకి వచ్చేసింది. ఎప్పుడైనా నిజం మా పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్తుండేవారు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుంది. సో, ఇంకా ఇది రెడీ అవుతుంటుంది నిజం. తర్వాత మనకి ఒక న్యూస్ ఇవాళ బ్రేకింగ్ న్యూస్ అయ్యాక, దాని కంటిన్యూషన్ యాక్చువల్‌గా ఏమైందన్నది నెక్స్ట్ డే న్యూస్ అవ్వట్లేదు. అది అసలు ఎవడు ఇప్పుడు పెద్ద పెద్ద మర్డర్‌లే అయిపోయి ఒకడు కల్ప్రిట్ అనేసి నెక్స్ట్ డే కాదు అని న్యాయస్థానం తేల్చాక అది ఎవడికి పట్టట్లే. మళ్ళీ ఇంకో మర్డర్ న్యూస్ కోసం ఎతుక్కోను. సో, సెన్సేషనలిజం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకడు పైకెక్కుతూనే ఇంకోటి కిందకి లాగుతూ ఉంటాడు. పూర్వం అందుకే హీరోలు మనకి అందుబాటులో లేకపోవటం, మనం వాళ్ళ ఇమేజ్‌లు మన మనసుల్లో తెర మీద వాళ్ళు ఎలా ఉంటారో అలాంటి పాత్రలతోనే మన మనసుల్లో వాళ్ళు ముద్ర ఎక్కువేసుకోవటం. ఇప్పుడు అలా ఇప్పుడు పిల్లలకి అందుకనే అది అందుకే మనాళ్ళకి ఎక్కడో మనకు అందుబాటులో లేని అవెంజర్స్‌లు ఆళ్ళు ఈళ్ళు ఎక్కువ ఎక్కేస్తున్నారు. కొరియన్ స్టార్సు, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి యానిమీ స్టార్సు, ఆ యానిమీ క్యారెక్టర్స్ నాట్ స్టార్స్, అదే యానిమేటెడ్ కాదు. అయితే ఇలాగా ఈ ఇమేజ్ మారుతున్నప్పుడు సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుని సర్వైవ్ అవ్వటం అన్నది డిజిటల్ టెక్నాలజీలో ఇవాళ ప్లాట్‌ఫామ్స్‌లో అందరికంటే కష్టమైన విషయం. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మన స్టార్లు స్టిల్ దే ఆర్ ఫైటింగ్ టు మెయింటైన్ దట్ స్టార్డమ్ అన్నది. ఎందుకంటే మీకు ఇంగ్లీష్‌లో నేను 2016, 17 టైంలో సియాటల్‌లో అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మొదలుపెట్టిన టైంలో సరదాకి నాకిష్టము టామ్ హ్యాంక్స్ కథ చెప్పాలి అని ఒక కాస్టింగ్ ఏజెంట్‌ని అడిగితే, "నువ్వు కథ రెడీ చేసి నాకు మెయిల్ చెయ్యి. ఆ టామ్ హ్యాంక్స్ వాడి ఏజ్‌లో ఉన్న మిగిలిన స్టార్స్ ముగ్గురు ఆడిషన్‌కి వస్తారన్నాడు." నేను షాక్ అయ్యాను. అప్పుడే మీకు గుర్తుంటే ఫేస్‌బుక్‌లో పెట్టా. నాకు ఏదో ఒక రోజు నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఆడిషన్‌కి వస్తే ఎలా ఉంటుంది? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అది నా సాడిజమో నా కోరిక కాదు. ఐ నో దేర్ స్టార్ వాల్యూ. బట్ ఎంత డైల్యూట్ అయిపోతుంది మన మన ఇవాల్టి స్పీడెస్ట్ జనరేషన్‌లో అండ్ టెక్నికల్‌గా మనం ఉంటున్న ర్యాపిడ్ స్పీడ్‌లో అండ్ వేర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్ ఆన్ హ్యాండ్, మనకి ఎంత కష్టం అది. స్టిల్ మీరు ఒక సూపర్ స్టార్, ఒక పాన్ ఇండియా స్టార్, ఒక గ్లోబల్ స్టార్ అనిపించుకోవాలంటే తాతలు దిగొస్తారు. ఆ రోజులు ఏంటంటే సార్, అంటే మీరు ఇందాక అన్నట్టుగానే సినిమాలో స్క్రీన్ మీద అసలు మమ్మల్ని చూస్తే వాళ్ళందరికీ ఒక హై రావాలని చెప్పేసి రకరకాల విన్యాసాలు చేసేవాడు. బాగున్నారు చిరంజీవి గారు బంగీ జంప్ చేయడం, అట్లాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే దాన్ని మించిపోయి ఇప్పుడు నిజంగా ఎవరైనా చేస్తే సేమ్ చిరంజీవి గారి లాగా ఇది సీజీరా అంటారు జనాలు. ఇలాంటివి వచ్చేస్తున్నాయి. పైగా ఒరిజినల్ షాట్ తీసుకుని వాళ్ళే గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు. గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తే కాదు. సో ఇలాంటివి రావడంతో డెఫినెట్లీ అంటే స్క్రీన్ మీద వాళ్ళని ఎలా చూపించాలనే దాని గురించి రకరకాలుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎక్కడో అక్కడ ఒక దానివల్లే అంటారు అసలు ఈ బడ్జెట్స్ పెరిగిపోవడానికి కారణం కూడా ఇది ఒక ఫ్యాక్టర్. మరి ఇప్పుడు ఆడియన్స్ ని ఇప్పుడు బేసిక్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సినిమాయే టాప్ ప్రయారిటీ కింద ఉన్నప్పుడు బడ్జెట్స్ తక్కువే ఉండింది ఇండస్ట్రీలో. కానీ ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ బోల్డ్ అంత మనీ ఉంది, ఇందులో బోల్డ్ అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, బోల్డ్ అంత టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఎందుకు ఎక్కువ అవుతుంది? డిజిటల్గా మనకు బోల్డ్ అంత టెక్నాలజీ అవైలబుల్గా ఉంది, కానీ బడ్జెట్ రెమ్యునరేషన్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే
ఇప్పుడు పబ్లిక్‌లో, సొసైటీలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రయారిటీలో లేదు. సో, మనం 20వ ప్లేస్‌లో ఉన్నాము. దాన్ని దాటి నేను నా కంటెంట్‌ని పుష్ చేసి, ఇవాళ సాయంత్రం నేను అన్ని పనులు మానుకొని, మొబైల్ కూడా చూడకుండా, వాట్సాప్‌లో మెసేజులకి ఆన్సర్ చేయకుండా, ఈరోజు నేను థియేటర్‌కెళ్ళి సినిమా చూడాలని, దానికి రూ. 1000 ఖర్చయినా పెట్టాలని నేను ఒక డెసిషన్ తీసుకోవాలంటే, నన్ను ఎంత పుల్ చేయాల. అదర్‌వైజ్ నాకు నెసెసిటీ లేదు. సినిమాకే వెళ్తేనే కరెక్ట్. ఇప్పుడు మనం మామూలుగా ఇదివరకు సరదాకి ఇంట్లో లేడీస్ కూడా బోర్ కొడుతుంది సినిమాకి తీసుకెళ్ళన్నది ఇప్పుడు అసలు నేను విని చాలా ఏళ్ళు అవుతుండే. అడిగితే పైగా ఎందుకు అంత దూరం ఎవడెళ్తాడు ఓటీటీలో వస్తుందిగా అంటున్నా. ఒక నెల ఆగుదామా అంటున్నారు. అలాంటప్పుడు మనము టు బీట్ ద ప్రెషర్ కాంపిటీషన్ మనము వాళ్ళని థియేటర్కి పుల్ చేయాలంటే డెఫినెట్గా స్టార్స్ కష్టపడాలి, రైటర్స్ కష్టపడాలి, డైరెక్టర్స్ కష్టపడాలి, ప్రొడ్యూసర్స్ పబ్లిసిటీ చేయటంలోనూ సినిమాని ప్యాకేజ్ మార్కెట్ చేయటంలో చాలా కష్టపడాలి. అందరి కష్టానికి వాల్యూ ఉంది. ఇవాళ జనరేషన్లో అలా కష్టపడే వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. మొన్న నా పోస్ట్ ఉద్దేశం అదే. అంటే ఇప్పుడు జనరల్గా అందరూ మాట్లాడే మాట ఏంటంటే సక్సెస్ రేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఏదో నంబర్ చెప్తూ ఉంటారు, నంబర్ మారుతూ ఉంటుంది. 2% అది చాలా తక్కువ. మొహమాటం కూడా అక్కర్లేదు. అందులో ఎంత బడ్జెట్ పెట్టినప్పుడు సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న లాంటిది వస్తుంది. పెట్టిన తర్వాత కెరియర్ ఏమవుతుందో లేకపోతే కనుక నెక్స్ట్ ఏమవుతుందో ఒక గ్యాంబ్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మీ దృష్టిలో ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా, ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడు సినిమా ఎక్కడో ఈ క్షణం మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎక్కడో ఒక ఇరానీ కొట్లో కూర్చుని ఒక కుర్రాడి మైండ్లో ఒక బ్రిలియంట్ థాట్ వచ్చి అది వరల్డ్ వైడ్ దానికి ప్రేక్షకుల్లో యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది అంటే వచ్చేస్తే మనం ఆశ్చర్యపోకలేదు. అప్పటి వరకు వచ్చే ఫ్లాప్లన్నింటినీ ఆ ఒక్క సక్సెస్ సమాధానం చెప్పేస్తుంది. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎవడో ఒకడు మైండ్లో నుంచి ఒక ఫ్లాషో ఒక ఎక్సైట్మెంట్ తోటి వచ్చిందే తప్ప అసలు ఈ ఇండస్ట్రీ తాలూకు మోడస్ ఆపరెండియే ఇది రెగ్యులర్గా ఒక స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ. నువ్వు ఎంబీఏ చదివితేనే హెచ్ఆర్ అవుతావు, ఎంసీఏ చదవాలి, లేదా సాఫ్ట్వేర్లోకి రావాలంటే నువ్వు సిఎస్సిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, నీకు క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏమీ లేనిది ఇది. నువ్వు ఆ క్షణానికి నీ సమయస్ఫూర్తి లక్షలాది మందిని అలరించగలిగితే ఇండస్ట్రీ సర్వైవ్ అయిపోతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక థాట్ కొన్ని వందల మందికి ఒక 6 నెలల పాటు భోజనం పెట్టేస్తుంది కదా. ఆటోమేటిక్గా అది జనానికి నచ్చితే ఆ థాట్ కంటిన్యూ ఇంకో 10 మంది అలాంటి థాట్స్ మీద డబ్బులు పెట్టేస్తారు. ఇప్పుడు తొలి ప్రేమ హిట్ అవ్వగానే వెతికి పట్టుకొచ్చారు కొత్త డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లు. ఎందుకు? కొత్త వాళ్ళ ఆడియన్స్ ఎప్పుడు ఆడియన్సే డిసైడ్ చేసేది. అందుకే నేను ఎప్పుడైనా మీరు చూస్తే సినిమా ఇండస్ట్రీని ఎందుకు తిడతారన్నది నాకు అర్థమవ్వని విషయం. నేను ప్రేక్షకుడిని. ఈ రోజు దాకా నేను ప్రీమియర్ షోలు డబ్బులు లేకుండా ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ పిలిచినా వెళ్ళటానికి ఇష్టపడను. ఫస్ట్ డే మార్నింగ్ షో మిస్ కాను. అది నేను టికెట్ కొనుక్కొని చూస్తాను. నాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫ్రీ టికెట్లు వచ్చినా కూడా వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి ఎవరికో అవి ఇచ్చి నేను మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్తా. నేను టికెట్ కొనుక్కున్నప్పుడు నాలో ప్రేక్షకుడు బతుకుంటాడు. నాకు మొహమాటం ఉండదు విమర్శించుకోవటానికి. అంటే నేను నాట్ టు డిస్రెస్పెక్ట్ దేర్ వర్క్. ఈ ఒక టెక్నీషియన్గా ఇందులో ఉంటూ నేను అది చేయను. కానీ నా అన్బయాస్డ్ జడ్జిమెంట్ కోసం నేను ఆ పని చేస్తాను. చేస్తే నాకు అర్థమవుతూ ఉంటుంది వై వుడ్ ఐ గో ప్రేక్షకుడిగా నేను. సో ఇందాక అదే మన ఈ పోర్షన్ ఒకటి దిద్దురు కానీ ఇందాక దీనికి బిఫోర్ ఏదో చెప్తూ ఉన్నాం మనం. దేని గురించి వచ్చింది ఈ టాపిక్ అని? అదే అండి సక్సెస్ రేట్ గురించి మాట్లాడు. సో నేను ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసేటప్పుడు నాకేం నచ్చుతుంది అని చూస్తే నాకు పెద్ద స్టార్లు ఉండి నన్ను అట్రాక్ట్ చేసిన పబ్లిసిటీ కంటెంట్ ఉంటేనే నాకు నచ్చుతుంది. చిన్నవాళ్ళదేమో నా చెవి దాకా ఇది బాగుంది అదిరిపోయింది అని చెప్పే వరకు నచ్చట్లేదు. ఒకవేళ అలా ఉంటే కూడా అది ఆల్రెడీ ఏ ఓటీటీలోనూ ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ స్టిల్ ఇట్ టేక్స్ సమ్ మనీ, ఇట్ డిమాండ్స్ సమ్ మనీ. కాకపోతే ఆ డబ్బులు సరిపోవు. రైట్. అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఒక కథ ఉంది, ఒక సినిమా చేద్దాం అనగానే జనరల్గా ఫస్ట్ మాట్లాడే మాట నార్మల్గా మాట్లాడుకున్న మాట ఎంతలో తీద్దాం అనుకుంటున్నావు ఫస్ట్ మాట్లాడు ఏదో ఒక అమౌంట్ చెప్తారు. ఈ అమౌంట్తో సరిపోదేమో అని కొంతమంది, ఈ అమౌంట్తో తీసేస్తావా అని కొంతమంది. సో ఇలాంటివన్నీ వస్తాయి. సో ఎక్కడ కూడా ఒక మీరు ఇందాక అన్నట్టుగానే ఒక స్ట్రక్చర్డ్ వే లేదు. ఏ కథకి ఈ బడ్జెట్ అవుతుందని చెప్పడానికి ఏమీ లేదు అక్కడ.
బట్ కానీ ఏదో ఒక లాజిక్‌నో, ఒక పారామీటర్‌నో పెట్టుకోకపోతే ఎవరు చేయలేరు. అది పాయింట్. సో, ప్రీవియస్‌లీ ఈ జానరాలో మనం తీస్తున్న కథ థ్రిల్లర్ అయితే, ఇంత క్రితం ఆడిన థ్రిల్లర్ ఎంత కలెక్ట్ చేసింది? అది ఎందువల్ల స్టార్ కాస్ట్ వల్ల ఎంతొచ్చింది? లేదా కంటెంట్ వల్ల ఎంతొచ్చింది? అన్నది ఒక అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ సినిమా మా లవ్ స్టోరీ తీయాలని అనుకున్నాను. ప్రపంచంలో సూపర్ హిట్ అయిన లవ్ స్టోరీలన్నీ లవ్వు ఏ కారణం వల్ల విడిపోయిందని నేను రాసుకున్నాను. 26, 27 కారణాలు రాసుకుని, ఇవి కాని కారణం ఏముంటుందని వెతికితే నాకొచ్చింది చెల్లెలి పెళ్లి ఆగిపోవటం వల్ల ప్రేమని త్యాగం చేయటం. ఈ ఐడియా నాకు చెప్పింది పరశుడు వెంకటేశ్వరరావు గారు. నువ్వు ఫస్ట్ ఈ పని చేయి. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ లవ్ స్టోరీ, ఇప్పటిదాకా ప్రేక్షకులు ఆమోదించిన సూపర్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీలు తీసుకుని, అసలు లవ్లో ఎన్ని బ్రేకప్లు ఉన్నాయి, మళ్ళీ కలవాలని అనిపించినవి ఏంటి, విషాదాంతం ఏంటంటే మరో చరిత్ర దగ్గర నుంచి, గాన్ విత్ ద విండ్స్ నుంచి, టైటానిక్ నుంచి, ప్రతి తొలి ప్రేమ నుంచి అన్ని లవ్ స్టోరీలు 1 లైన్ రాసుకున్నాను. ఇదే ఎక్సర్సైజ్ ప్రొడ్యూసర్లు ఎందుకు చేయరని తిడతాను నేను. నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఒక రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొంటున్నప్పుడు వెళ్ళి చుట్టుపక్కల పరిసరాలు చూసి రాబోయేవి కూడా అడుగుతావు. అవి వస్తాయో తెలియదు ఈ జన్మలో. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీ వస్తుంది, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. 100 ఆలోచించి దాని మీద రూపాయి పెడతాము. అది కూడా బ్యాంకు లోన్ వస్తుందా లేదా అని ఆలోచించి. సినిమా కూడా ఫైనాన్స్ మీద నడుస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా కొంతే ఉంటుంది, కానీ మనం చేయాల్సిన రీసెర్చ్ ఎంత చేయాలి? ఏ జానరాని మనం ఆడియన్స్గా ఫస్ట్ లైక్ చేస్తున్నాము. ఇప్పుడు నాకు ఇష్టం అని నాకు ప్రొడ్యూసర్ రాగానే నేను ఒక మంచి లవ్ స్టోరీ తీసేస్తా, రేపు పొద్దున రూపాయి రాదు. అందరూ ఏమనుకుంటారు, ఆ ప్రొడ్యూసర్ నష్టపోయాడు అనుకుంటారు. అది తప్పు. ఒక ప్రొడ్యూసర్ నా చేతిలో నష్టపోతే ఫస్ట్ నష్టం నాకే. అడు బాగుంటే నాకు ఇంకో సినిమా ఇస్తాడు, బాగాలేకపోతే నేను ఇంకోటిని ఎత్తుక్కోలేను కదా. డెఫినెట్లీ వాడికి డబ్బులు సంపాదించుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి, మనకు మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని ఎత్తుకోవడానికి వేరే మార్గాలు లేవు. ఓన్లీ నాకౌట్ సిస్టమ్. రైట్. అందుకని ఇండస్ట్రీ వాళ్ళు జనరల్గా మోసం చేయరంటాను నేను. అంటే ఇప్పుడు ఒకటి మనం సినిమా తీయడం ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. చెప్పండి. మళ్ళీ నేను వెనకాలే కింద నన్ను వేసుకుంటారు కదా కామెంట్లు, అందుకని గుర్తు రాగానే చెప్పారు. ఇప్పుడు సినిమా తీయడం గురించి డిస్కషన్ ఉంది, బట్ రియల్ గేమ్ కొంతమంది ఏమంటారంటే సినిమా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. రిలీజ్ కానివ్వండి, ఆ ప్రమోషన్స్ కానివ్వండి, థియేటర్స్ దొరకడం కానివ్వండి, లేదా ఓటీటీ వాళ్ళు దొరకడం కానివ్వండి, అది ఎప్పుడు కూడా ఒక పెద్ద క్వశ్చన్. అంటే కొత్త వాళ్ళు సినిమా పెట్టడానికి ఆలోచించిన, ఎందుకంటే రిలీజ్ దొరుకుతుందా దొరకదని కూడా మాట్లాడుతున్నారు. ఆ రిలీజ్ గేమ్ అనేది ఎప్పటికైనా కూడా దాన్ని కంట్రోల్ చేయడమో, లేకపోతే దానికంటూ ఒక ఫిక్స్డ్ పాత్ అనేది కనిపించదు. సో మీరేమంటారు దాని గురించి? అదే నేను అన్నాను, ఈ రీసెర్చ్ నిర్మాత ఈజీ చేయటం, డైరెక్ట్గా సినిమా తీయటానికి వచ్చేయకూడదు. వచ్చే ముందు ఇండస్ట్రీలో ఆల్రెడీ తీస్తున్న వాళ్ళతో నలుగురిని కలవచ్చు. ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మా ఫ్రెండ్. ఆయన నా ద్వారానే వచ్చారు. స్ట్రైట్గా సినిమా తీయలేదు. ముందు బ్లూ ప్లానెట్ వాళ్ళతో ఎమ్మెల్యే సినిమా చేశారు, అక్కడే సిల్లీ ఫెలో సినిమా చేశారు, సురేష్ ప్రొడక్షన్స్తో కలిపి వెంకీమామ చేశారు, అక్కడే ఓ బేబీ చేశారు. ఒక్కొక్క రిలేషన్షిప్. అలాగే ఇప్పుడు GA2 వాళ్ళతో ఒక సినిమా చేశారు, అభిషేక్ అగర్వాల్తో 3-4 సినిమాలు చేశారు. ఆ గూఢచారి సినిమా అనిల్ సుంకరా గారు, అభిషేక్ అగర్వాల్ అందరితో పాటు పార్ట్నర్షిప్లో ఒకటి చేశారు. ఈ ప్రాసెస్లో అసలు సినిమా తాలూకు విధి విధానాలు ఏంటి అని నేర్చుకొని ధమాకా నుంచి, కార్తికేయ 2 నుంచి ఓన్గా చేయటం మొదలుపెట్టారు. అందుకనే కదా షార్టెస్ట్ టైంలో ఒక 50 సినిమాలు చేసి సక్సెస్ఫుల్. ఈ రంగంలో నిజంగా డబ్బులు రావు అంటే మరి ఆయన సినిమాలే తీయకూడదు. ఆయనకి ఇంకా సాఫ్ట్వేర్లో బోల్ డబ్బులు వస్తాయిగా. మన డెసిషన్లు అప్పుడప్పుడు రాంగ్. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా వేరు. డబ్బులు రావటము, రెస్పెక్ట్ రావటము టోటల్గా డిఫరెంట్. అది హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. కొన్నిసార్లు ఒక అట్రాషియస్లీ బ్యాడ్ ఫిల్మ్ అని మనకు అనిపించింది కూడా సూపర్ హిట్ అయి కూర్చుంటుంది. అది ప్రేక్షకుల నాడి మీద మనము రిస్క్, అంతవరకే మన రిస్క్ని కన్ఫైన్ చేయాలా. కరెక్ట్. ఆడిటోరియం ఇంట్రెస్ట్ అన్నది ఎవరి చేతుల్లో ఉండదు, అది మన రైటింగ్లో ఉండాల. అది ఎంత ఎంగేజింగ్గా చెప్తాం. ఆడిటోరియం దొరకడం కూడా ఒక పాయింట్. ఆడిటోరియంకి వెళ్ళటం అన్నది ఓ ప్రొడ్యూసరు, ఎన్ని మంచి బాడీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే గైడ్ చేస్తారు. అక్కడే మీకు ఎగ్జిబిటరల్ సెక్టార్ ఉంది, డిస్ట్రిబ్యూటరల్ సెక్టార్ ఉంది, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది. మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వెళ్తాం, కానీ సినిమా తీసే ముందు విధి విధానాలు ఏంటి, రూల్స్ ఏంటని అడగటానికి వెళ్ళిన ప్రొడ్యూసర్లను చూడలేదు.
స్ట్రైట్‌గా ఒక హీరోనో, ఒక హీరోయిన్‌నో, ఒక డైరెక్టర్‌నో, ఒక రైటర్‌నో పట్టుకొని నేను సినిమా తీస్తా అని వస్తారు. అలా వచ్చిన వాళ్ళని చూడంగానే వీళ్ళు ఎల్బోర్డ్ అని తెలుస్తుంది. రెగ్యులర్‌గా ఇండస్ట్రీలో ఉన్నాడు నాకు కావాల్సిన డబ్బులు ఇవ్వడు. మరి నేను ఎలా బతుకుతా? అని ముంచితే నేను బతుకుతా. ఇది సీసా గేమ్ లాంటిది. అక్కడే ఎక్స్‌ప్లోయిటేషన్ కమ్స్ ఇంటూ పిక్చర్. అదే ఇందాక నేను చెప్పింది. సో, కొంచెం నేను డబ్బులు పెట్టే ముందు కొంత ప్రయాణం ఎవరో ఒకళ్ళతో. ఒకడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేటప్పుడు వాడు ఎన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా సెట్‌లో ఉన్నాడు. ఎందుకంటే రాసుకోవటం ఈజ్ డిఫరెంట్. అద్భుతాలు రాస్తారు. వాళ్ళ టాలెంట్‌ని కించపరచకూడదు. కానీ మీరు ఫస్ట్ క్వెషన్ భలే అడిగారు. ఎగ్జిక్యూషన్‌లో వచ్చే తేడాలు, పోస్ట్ ప్రొడక్షన్‌లో వచ్చే తేడాలు, ఇవి తెలియని డైరెక్టర్లు డెసిషన్ ఎక్కడ కరెక్ట్‌గా తీసుకోగలుగుతారు? అది నిర్మాతకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఏ కొత్త డైరెక్టరు వెనకాల 2, 3 సినిమాలు చేసిన వాడు లేడు. అప్పుడు అది ప్రొడ్యూసర్ ఆలోచించుకోవాల్సిన విషయం. నేను చెప్తే ఎవడు వినడు. కరెక్ట్. నేను డబ్బులు పెట్టేటప్పుడు నేను ఆలోచించుకుంటా. ఇంకొకడు డబ్బులు పెట్టేటప్పుడు వాడు ఆలోచించుకోవాలి. వాడి డబ్బులు బేసిక్‌గా ఎంత వాల్యుబుల్ అన్నది ప్రపంచంలో వాడికే తెలుస్తుంది. అంతే. నా జేబులో ఉన్న ₹500 విలువ మీకు తెలీదు. ఎక్కడో కొట్టేసుంటాడులే ఈయన అనుకుంటారు. అనుకోవచ్చు తప్పులేదు. అది ఎంత కష్టపడితే వచ్చిందన్నది నాకు తెలియాలి. లేదా ఎంత సుఖంగా అడ్డదారిలో వచ్చిందన్నది నాకే ఫస్ట్ తెలుస్తుంది. కరెక్ట్. కరెక్ట్. సో, దాన్ని బట్టే నా ఇన్వెస్ట్‌మెంట్ తెలిసిపోతుంది ప్రపంచానికి. మనం ఏం దాచక్కర్లే. అంటే ఇది పెద్ద ఒక అంటే విషవలయం అనే మాట మాట్లాడాను గానీ, ఒక డెఫినెట్‌లీ ఒక పద్మవ్యూహం లాంటిదే. ఇది వలయం ఫర్ ష్యూర్. విషమా కాదా అన్నది మన డెసిషన్ కరెక్ట్ అయితే. విషమా, అమృతమా అన్నది రిజల్ట్ తెలుస్తుంది. కానీ వలయం ఫర్ ష్యూర్. యాహ్! మీరు ఎప్పుడైనా మీరు దిగుతున్నారు. ఒక రిస్కియెస్ట్ రంగం అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారండి? రైట్. ఇందులో బయటకి ఒకడు కష్టపడి పైకొస్తే చిరంజీవి అవుతాడు. ఆయనున్నాడు ఎగ్జాంపుల్. కానీ అలా వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు బయటకు తెలీదు. తెలీదు. ఆయన కష్టపడ్డాడు. ఆ శిఖరాగ్రానికి ఎదిగాడు. వారసులుగా వచ్చిన వాళ్ళకి ఇండస్ట్రీలో ఎక్కువ ఆపర్చునిటీస్ రావు. అది కూడా తట్టుకొని బాలకృష్ణ ఎదిగాడు. సో, వారసత్వం ఒకటే కాదు, టాలెంట్ కూడా ఉంటే నిరూపించుకోవచ్చని. ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ఒక అల్లు అర్జున్, ఒక రామ్ చరణ్ అందరు కష్టపడ్డారు. ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ. ఇవేమి మళ్ళీ ఇంకొక సైడ్ వస్తే రవితేజ, నాని, చిరంజీవి గారి లాగా కష్టపడారు. సో, ఏ పారామీటర్‌ని ఫాలో అవుతారు మీరు? అంటే లేదు. మీరు వారసులు అవ్వాలా? వీళ్ళందరిలోనూ వారసులుగా ఫెయిల్ అయిన వాళ్ళు బోలెమంది ఉన్నారు. వారసత్వం ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు. కష్టపడి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు బోలెమంది ఉన్నారు. సో, నేను వచ్చేటప్పుడు నేను లెక్కలేసుకున్నాను. ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన డైరెక్టర్లు, రైటర్లు ఏం చేసి వాళ్ళు ఎక్కువ నాకు ఒకటేనండి. నేను ఇండస్ట్రీలో సక్సెస్ కోసం రాలే. డబ్బుల కోసం రాలే. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేయడానికి వచ్చా. సో, నా పర్సనల్ లైఫ్‌లో నా స్ట్రాటజీ క్లియర్. నేను ఇండస్ట్రీలో ఉండాలంటే నా బిహేవియర్ ఎలా ఉండాలి, నా యాటిట్యూడ్ ఎలా ఉండాలి, నా రిలేషన్‌షిప్స్ విత్ ఇండస్ట్రీ పీపుల్ ఎలా ఉండాలి, నా ఎడ్యుకేషన్ నా కెరీర్‌కి ఎలాగ ఉపయోగపడాలి, నా రంగం మీద నేను ఏదైనా ఒక మంచి మార్క్ వేసుకోవాలి, లేకపోతే ఏదైనా ఒక మంచి పని నా కంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ అంత బాగుండాలి. కరెక్ట్. సో, నేను ఆర్గానిక్‌గా ఎలా ఎదగాలి. ఎందుకంటే కోరికలు ఎక్కువ లేవు కాబట్టి నాకు పెద్దగా నష్టం లేదు. కానీ కొంతమంది ఇది బియాండ్ దట్ అత్యాశకు పోయి వచ్చి నష్టాలు వాళ్ళకి ముందు చెప్తా ఉన్నాను. నా నోటీస్‌లోకి వస్తే అక్షింతలు పడని వాళ్ళు లేరండి. ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఇయర్స్‌లో. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై ఏజ్ ఆర్ సీనియారిటీ. ఇట్ ఈస్ అబౌట్ మై ఎక్స్‌పీరియన్స్. అంతే. డెఫినెట్‌లీ అంతలో ఉన్నారు గాబట్టే కొంచెం జాగ్రత్తలు చెప్పడానికి కూడా ఒక బాధ్యతగా పెట్టుకున్నారు. లేదంటే ఇవన్నీ నేను అప్లై చేస్తూ ఇప్పుడు చేస్తున్న సినిమా పని సినిమా. రైట్. మళ్ళీ వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్లే. అదే అక్కడికే వచ్చా. మళ్ళీ ఆశీర్వచనాలు తప్పవు, అక్షింతలు. అంటే మీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీకు మంచి మంచి అంటే ఒక టీవీల్లోనో లేకపోతే థియేటర్‌లో కూడా బాగా రెస్పెక్ట్ వచ్చిన సినిమాలొచ్చాయి. మీరు ఉదయ్ కిరణ్‌తోనే 2 సినిమాలు చేశారు. తర్వాత నాగార్జున గారితో 2 సినిమాలు చేశారు. ఆ తర్వాత మీరు 'ఆట' అనే సినిమా చేశారు. అలా ముందుకెళ్తూ వస్తున్న సమయంలో ఎప్పుడు కూడా ఎవరన్నా కూడా మిమ్మల్ని డైరెక్ట్‌గా మనసంతా నువ్వు లెవెల్‌లో సినిమా పడలేదు బాస్ ఏమైంది అని అడిగిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే మొహమాట పడ్డారా? అసలు ఎందుకు మొహమాట పడతారండి? నన్ను అడగకపోయినా ఫేస్‌బుక్‌లో పెడతారు, యూట్యూబ్ కామెంట్‌లో పెడతారు. మేబీ ఇప్పుడు కింద కూడా పెడతారు. మనం ఇంటర్వ్యూ కింద వాళ్ళని ఆపలేము. అంటే ఆపడం తప్పు కూడా. వాళ్ళ నాకు మీరు మైక్ ఇచ్చి ఒక మాట్లాడే అవకాశం ఇచ్చారు. వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ ఇచ్చింది. సో, వి షుడ్ రెస్పెక్ట్ దట్. అయితే
మనసంతా నువ్వే తీసిన రోజు మన సొసైటీలో ప్రేమ అని చాలా మంది ప్రొడ్యూసర్లు అడిగారు. బాస్ ఒక్క మనసంతా నువ్వే లాంటిది ఇంకోటి కొట్టంటే, బేసికల్లీ అది ఒక ఎమోషన్‌లో నుంచి ఒక ఆ సినిమా గూడా నేను ఇంటెలిజెంట్‌గా తీసా గానీ క్రియేటివ్‌గా, ఎక్స్‌ట్రార్డినరీగా ఏం తీయలే. నా లెక్కలు కరెక్ట్ అయ్యాయి. ఆన్సర్ బా వచ్చింది. అక్కడితో ఆగలే. ఆన్సర్ అద్భుతంగా వచ్చింది. కల్ట్ క్లాసిక్ అవుతాయి. మనం ఏం ఎక్స్‌పెక్ట్ జేయం. నిర్మాతకి డబ్బులు రావాలన్నది నా మొదటి ధ్యేయం. అంతే. ఎంఎస్ రాజు గారి 'దేవిపుత్రుడు' పోయింది. 'మనసంతా నువ్వే'కి నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్. నా కెరీర్ ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. సో 3,00,00,000 ఖర్చు పెడితే 5,00,00,000 వస్తే నా మీద రైట్. ఇంకో డన్. నిర్మాత ఉంటాడు. లేకపోతే నేను ఇంటికెళ్ళిపోయి ట్యూషన్‌లు చెప్పుకోవాలి. మా సిద్ధార్థ కాలేజీలో బెల్ కొట్టినా నాకు జీతం ఇస్తారు. ఈ రోజుకి నాకు అదే పొగరు. మా విజయవాడ పీవీపీ సిద్ధార్థ కాలేజీకెళ్ళి నేను క్లర్క్‌గా జాయిన్ అయిపోయినా నా జీవితంలో ప్రశాంతతకి కొదవలేదు. అంటే పీస్ ఆఫ్ మైండ్‌కి, రైట్. పీస్‌ఫుల్ లైఫ్‌కి నాకు అస్సలు టెన్షన్ లేదు. అందుకని నేను నాకు ఇష్టమైనంత వరకు కష్టపడతాను. అది విగ్రస్‌గా పడతాను. అలానే డిటాచ్డ్ ఉండను. సో నాకు ఆ టెన్షన్ లేదు. ఇలా ఇది ఇలా అయితేనేని. సో నాకు మనసంతా నువ్వేకి ప్రెషర్ లేదు. నేను సీతారామ శాస్త్రి గారి ఇంట్లో కంప్యూటర్‌లో క్రికెట్ డౌన్‌లోడ్ చేసి ఆయన పాటలు రాసుకుంటుంటే నేను ఇక్కడ క్రికెట్ ఆడుకునేవాడిని. నేనున్నానికి గూడా నాకు టెన్షన్ లేదు. ఫస్ట్ టైమ్ ఒక నాగార్జున గారే అన్నారు. ఈ సినిమా హిట్ అవ్వకుండా తేడా కొట్టుంటే అదే క్రికెట్ బ్యాట్ పెట్టి నిన్ను కొడుతుడయ్యా శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే సెట్‌లో షాట్ చెప్పి అది రెడీ అయ్యేలోపు క్రికెట్ ఆడుకునే డైరెక్ట్. సో నాకు ఆ టెన్షన్ లేదు. ఎందుకు? నాకు కాగితం మీద క్లారిటీ ఉంది. నాకు చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఉంది. మనసంతా నువ్వేకి ఎస్. గోపాల్ రెడ్డి గారున్నారు. పరశుర్ బ్రదర్స్ ఉన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారున్నారు. నేను చాలా ఇంటెలిజెంట్. ఆర్‌పి పట్నాయక్ ఉన్నాడు. అందరూ ప్రేక్షకుల్లో ప్రూవ్డ్. వీళ్ళందరూ కలిసి నాకెందుకు ఫ్లాప్ ఇస్తారన్నది నా పొగరు. టీమ్ వర్క్. డెలిగేషన్ టీమ్ వర్క్. ఆబ్వియస్లీ. ఇంతమందిని పెట్టుకున్నాక కూడా నేను భయపడకూడదు కదా! సో మన ఫీల్డింగ్ కరెక్ట్‌గా ఉంటే కెప్టెన్‌కి టెన్షన్ ఉండదు. ఉండదు. అదే ఒక ఫీల్డర్ నీరసంగా ఉండి బౌండరీలో పడుకున్నాడు అనుకోండి మ్యాచ్ గెలవడం కష్టం. అలాంటి ఎదురయ్యాయి సార్. నాకు చాలా ఒక్కొక్క సినిమా ఫీల్డర్ కాదు అసలు. మనం మెయిన్‌గా స్పాన్సరరే సగంలో చేతులు ఎత్తేసారు. నువ్వు మన గ్రౌండ్‌లో దింపి ఆ తర్వాత మనం మ్యాచ్ ఆడుతుంటేనే నెక్స్ట్ వాటర్ లేదు, డ్రింక్స్ బ్రేక్ లేదు. ఎందుకంటే డ్రింక్స్‌కి డబ్బులు లేవంటే మనమే అప్పు చేసి మరి ఫినిష్ చేయాలి కాబట్టి అప్పులు చేసి ఎందుకంటే నేను నా ద్వారా ఇండస్ట్రీలో నాతో పనిచేస్తున్న వాళ్ళని నేను అన్యాయం చేయకూడదు. కరెక్ట్. వాళ్ళకి డబ్బులు వచ్చి ఇవ్వటము, రాకుండా ఇవ్వటం అన్నది నా పనిలో అసలు ఎప్పుడు ఇంపాక్ట్ చూపించకూడదు. అందుకని నేను ఎథికల్‌గా కరెక్ట్ డెసిషన్స్ తీసేసుకుంటా. అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ వేరియస్ పారామీటర్స్ ఒక కథలో కొన్ని యాంగిల్స్ మార్చడమో లేకపోతే దానివల్ల అవడం అట్లాంటి డిసిషన్స్ కూడా జరిగి ఆ డిసిషన్స్ బిడిచి కొట్టిన సందర్భాలు అయ్యో కెరియర్లో నా మనసు మాట వినదు. బాస్ నేను ఫస్ట్ కథ చెప్పాను సెకండ్ హాఫ్లో అవి కాదు. నాకు ఇప్పటికీ బాస్ సినిమా మళ్ళీ తీయాల్సి వస్తే నేను ఫస్ట్ రాసుకున్న స్క్రిప్ట్ నాకు ఇష్టం. ఎందుకంటే ఆ సినిమా టేక్ ఆఫ్ బాగుంటుంది. బాస్ చాలా మంచి క్యారెక్టర్ ని రామదాస్ హిట్ అవటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. దానికేమో విపరీతమైన లేడీస్ ఫాలోయింగ్, విపరీతం థియేటర్లో అసలు రామదాస్ క్యారెక్టర్ని చూసి ఏడుపులు. బాస్లో మన్మధుడికి మాస్ టచ్ ఉన్న క్యారెక్టర్ మేము ఫస్ట్ చేసుకున్నది అదే. ఎప్పుడైతే రామదాస్ అంత కల్ట్ క్లాసిక్ అయిందో ఈయన కూడా ఏడవాలేమో, ఈయన కూడా సాఫ్ట్నెస్ తేవాలేమో, ఆ క్యారెక్టర్ని చేంజ్ చేసుకుని ఆ కన్ఫ్యూజన్ నా రైటింగ్లోను, నా ఎగ్జిక్యూషన్లోను, దాని రిజల్ట్లోను అన్నింటిలో పడింది. సో నేను 100% చెప్తున్నా, బాస్ సినిమా తీయాల్సి వస్తే నేను ఇప్పుడు ఒరిజినల్ వెర్షన్ తీస్తే అసలు వేరే లెవెల్. అది అంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. అది నాకు బాగా ఇష్టమైన స్క్రిప్ట్. అది మీరు ఆయనకి అనుకొని రాశారు స్క్రిప్ట్. ఆయన కోసమే. నేను నాగార్జున గారితో చేసిన 2 సినిమాలు నెక్స్ట్ నాకు ఇలాంటి సినిమా కావాలి అని ఆయనే ఓకే చేస్తేనే ఆయన నుంచి వచ్చినవే. స్ట్రైట్ ఫ్రమ్ హార్సెస్ మౌత్ మన డెసిషన్. సో ఇది ఇలాంటి ఎందుకంటే ఆ సినిమా కూడా ఇప్పుడు టీవీలో చూసినా చాలా మంది మామూలుగా థియేటర్లోకి చూసిన వాళ్ళందరూ కూడా టేక్ ఆఫ్ బాగుంటుంది, ఆ తర్వాత కొంచెం టేపర్ అయిపోయింది సినిమా, కొంచెం ఎక్కడో కొంచెం అసలు ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దాకా అసలు సినిమా మామూలుగా ఉండదు. ఒక రేసు గుర్రంలో పరిగెడుతూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం. సెకండ్ హాఫ్ చెప్పాక ఫంబుల్ అయిపోయాను. అది దాన్ని ఏం చేయలేము ఇంకా.
డెస్టినీ. అలాగే ఇంకొక ఫీడ్‌బ్యాక్ గూడా మీకు మీ దాకా వచ్చిందో తెలీదు గానీ, 'గుడంబ శంకరు' 'ఆట' ఒకే టైప్స్‌లో ఉన్నట్టున్నాయి నా గదా! దాకా కాదు. మా డిస్కషన్‌లోనే వచ్చింది. ఏవండీ నేనేమన్నా మార్స్ నుంచి వచ్చి సినిమాలు తీసినానేంటి? సినిమాల నుంచి వచ్చే తీస్తున్నా. మీరు అంత మొహమాట పడక్కర్లే. ఇంక క్లియర్‌గా తెలుసు. అందుకనే కథ నా పేరేసుకెళ్ళి. బట్ అగైన్ నేనే అన్నాను. ఇది 'గుడుంబ శంకర్' అనే అంటారని. హ్మ్. ఆ సునీల్ క్యారెక్టర్ ఒకటి యాడ్ చేశాను అంతే ఆయన కథలో. అదే కామెడీ అవన్నీ తీసుకొని రావడం. ఎందుకంటే గోవా అమ్మాయి తమిళ్ హీరో, గుజరాతీ విలను. తెలుగు ఆడియన్స్‌కి కామెడీ నేను చేయలేను. సో, సునీల్‌ని మధ్యలో పెట్టి ఇక్కడ రన్ చేస్తా షో అని చెప్పి సునీల్‌ని ఓ 12 రోజులు అడిగి ఆట సెకండ్ హాఫ్ మొత్తం మేనేజ్ చేసి పడేసి. అది ఒక ఎందుకంటే టైమింగ్ క్వెషన్స్ కరెక్ట్. వస్తాయి. నాట్ దట్ దే కెనాట్ డూ. ఇంకా సిద్ధార్థ్ తెలుగు నేర్చుకున్నాడు. బట్ అప్పటికి ఇలియానా గారికి అతనికి విలన్. రాదు కదా! సో, మేము వెళ్తున్న స్పీడ్‌లో అంత టైం కూడా లేదు. ఇప్పట్లాగా వర్క్‌షాపులు కరెక్ట్. చేసి, కరెక్ట్. చెక్కి ఆ సినిమాయే ఏదో ఒక పూరి జగన్నాథ్ గారిలాగా ఒక క్విక్కీ అదే తీయాలని. టక్ 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 అందుకనే అని. చోటా గారిని సినిమాటోగ్రాఫరు దేవిశ్రీ గారు ఒక కమర్షియల్ సినిమా తీసి ఎంఎస్ రాజు గారిని బయటపడేయాలి అన్నది ఒకటే. ఎంత కష్టపడినా మనసంతా నువ్వే లాంటి సినిమా అది గాదు. చేయాలన్న ఆలోచన ఎంఎస్ రాజు గారికి నాకు ఇద్దరికీ లేదప్పుడు. సో, మేము అల్లు అర్జున్ గారి కోసం రాసుకున్న కథ ఫస్ట్ హాఫ్ తీసుకొని సెట్‌కి వెళ్ళిపోయాము. ఓహ్! ఓకే. అలా అంటే అదేంటి వెళ్ళిపోయి ఆ తర్వాత సెకండ్ హాఫ్ సెట్‌లో రాస్తున్న ప్రాసెస్‌లో ఎంఎస్ రాజు గారు వచ్చి ఇదే సెకండ్ హాఫ్ అన్నారు. గుడుంబా శంకర్ కదా! పర్వాలేదని. అయితే చేసేద్దాం. ఇంకా అందుకని వెంటనే కథ ఎంఎస్ రాజు గారు. ఇంకా అప్పుడు తప్పు లేదు కదా! అంతే. అంటే అది కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. అంటే ఈ బడ్జెట్‌లోనే తీయడం అట్లా. ఎక్సలెంట్‌గా. ఓకే. మీరు ఇలాంటి క్వెషన్‌లు మొన్నొచ్చారు కదా డిస్ట్రిబ్యూటర్లు ఆ! ఆళ్ళని అడగాల్సిందే. కానీ 2006 అంత వెనక్కెళ్ళి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ప్రూఫ్ గాని. దే ఆర్ సో హ్యాపీ. హ్మ్. ఆట ఆ సినిమా తీసిన పర్పస్ సర్వ్ అయింది. అదే దట్ వాస్ మై క్వెషన్. ఇప్పుడు ఆ అంతే. సినిమాకి మీరు ఇంతలో తీసేసి ఫినిష్ చేసేద్దాం అని ఏదైతే ఆలోచన వచ్చిందో ఒక అది క్విక్ మూవీ బ్రహ్మాండమైన మనీ స్పిన్నర్ అది. మంచి సమ్మర్ రిలీజు, పాటలు సూపర్ ఉంటాయి, మేకింగ్ బాగుంటుంది. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ పెద్దది. కరెక్ట్. అండ్ ఎంఎస్ రాజు గారు మార్కెటింగ్ స్ట్రాటజీస్ గాని, ప్రొడ్యూసర్‌గా ఐ రియల్లీ లవ్ హిమ్. ఇవాల్టికి నాకు ఆయన ప్రొడ్యూసర్‌గా అసలు మామూలు ప్రొడ్యూసర్ కాదాయన. నేను అంటే రామానాయుడు గారితో పనిచేశా, సురేష్ బాబుతో పనిచేశా. సో, ఎంఎస్ రాజు గారితో ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. నేను ఓన్లీ డైరెక్టర్‌గానే ఆయనకి పరిచయం. ఆయనతో పరిచయం నాకు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అంత ఇంటరాక్షన్ లేదు. ఇండస్ట్రీలో జర్నీ లేదు ఆయనకి నాకు. కానీ ఆయనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి లెక్కలు. ఈ సినిమా, ఈ కంటెంట్ ఈ టైంలో ఇన్ని థియేటర్‌లేస్తే ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత పోతుంది, ఈ అది. టైంలో వస్తే ఏంటి? ఇప్పుడు ఆడిటోరియంలో ఎలాంటి సినిమాలకి మార్కెట్ ఎక్కువుంది, ఏ స్టార్ కాస్ట్ పెడితే సినిమాని ఎంతకు అమ్మగలను, ఇవన్నీ ఇలా చెప్పేవాడు ఆయన. అలాంటి నిష్ణాతులు నిర్మాతగా ఉండడం అనేది ఇంత అది హెల్ప్ మనకి ఒక టెక్నీషియన్‌కి అది ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. అది అదృష్టం. ఇప్పుడు ఒక డైరెక్టర్‌గా నేను ఒక నిర్మాత ఏం చేయాలో నేను చెప్పలేకపోవచ్చు. అది. నాకనిపిస్తుంది. ఇలా చేస్తే ఇప్పుడు 'ఎంఎస్ రాజు' గారు చేసినట్టు చేస్తే బావుండని సురేష్ బాబుతోటి ఎంజాయ్ చేసేవాడిని. నాగబాబు గారు నాట్ యాస్ ఎ ప్రొడ్యూసర్ యాస్ ఎ పర్సన్ అండ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వటంలో నాగబాబు గారు టాప్. అండ్ ఆయనకేం పోయింది అంటే ఆయన పెద్ద సూపర్ స్టార్ తమ్ముడు. ఆయన హీరోయే ఇండస్ట్రీ నంబర్ 1 కాబట్టి ఆయనకి పెద్ద బడ్జెట్ ఇష్యూస్ లేవు కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పెట్టి ఆయన సినిమా చేసుకోవచ్చు. ఆయనకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి. అలా అరవింద్ గారు డిఫరెంట్ స్టైలు, అశ్విని దత్ గారు డిఫరెంట్ స్టైలు. నాకు వీళ్ళందరితో పనిచేశాక నేను అందుకనే కొత్త వాళ్ళకి గట్టిగా చెప్తాను. వీళ్ళందరినీ చూశాక వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్‌లో సక్సెస్ అయ్యారన్నది నాకు కరెక్ట్. నేను విట్నెస్ కరెక్ట్. చేసిన కరెక్ట్. సందర్భాలు ఉన్నాయి కాబట్టి, మీరు కూడా అలా అవ్వండనే చెప్తాను తప్ప నాకు ఒక్కొక్కడి మీద గ్రడ్జ్ ఉండాల్సిన అది. పైగా ఈ ఇండస్ట్రీకి వస్తూ ఇక్కడ డబ్బులు పెట్టేవాడిని నేను తిట్టాల్సిన అవసరం అదే. వాడు ఆఫ్ మనకు కోర్స్. అన్నం ఆఫ్ పెడుతున్నాడు. కోర్స్. రైతుని చూసినట్టు గౌరవంగా అంతే. చూడాలి. అంతే. మీరు ఇందాక మాట్లాడుతున్న దీంట్లో టీమ్ వర్క్ గురించి మాట్లాడుతూ శాస్త్రి గారి గురించి మాట్లాడారు. శాస్త్రి గారు హాస్ గివెన్ సమ్ గ్రేట్ లిరిక్స్. అంటే మీకు 'నీ శ్వాసలో చేరితే' గానివ్వండి, లేదా 'జెండాపై కపిరాజు' గానివ్వండి, 'మనసంతనువే' గానివ్వండి, ఆ లిరిక్స్ అసలు వేరే లెవెల్‌లో ఉంటాయి. అంటే అది ఎలా ఉండేది సార్? అంటే ఆయన మళ్ళీ చెప్పు అనేవాళ్ళా? లేదంటే మీరు ఒక బ్రీఫ్ ఇచ్చేసి ఆయన పాటిచ్చేసేవాళ్ళా? అసలు ఎట్లా ఉండేది వర్క్? ఆయనతోటి అసలు నేను ఆడుతూ వాళ్ళ ఇంట్లో పిల్లల్లా నన్ను నాకు నిజంగా వెనక్కి వెళ్ళి చూస్తే ఆయనతో అన్ని ఔట్ ఆఫ్ ద సినిమా ఎక్స్పీరియన్స్‌లు ఎక్కువ ఉన్నాయి నాకు. అంటే ఆయన అప్పటికే స్టార్ లిరిసిస్ట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నాకు భయంగా వెళ్ళేవాడిని పాట ఫేర్ చేయడానికి.
డైరెక్టర్ అయ్యాక నాకు యాక్చువల్గా డైరెక్టర్ అవ్వకముందే ప్రేమంటే ఇదేరాకి ఆయనతో బాగా చనువు ఏర్పడింది. సో ఆ చనువులో నేను ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలాగే చూశాను. నన్ను అబ్బాయి నేను ఆయన బాబాయ్ గారు పిన్ని గారు అనే అంటాను. ఆ దంపతులు ఇద్దరిని రాజా కానీ సాయి కానీ అన్నయ్య అనే పిలుస్తారు నన్ను, లలిత కానీ. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయ్యాక ఆయనతో జర్నీ ఎక్స్ట్రాడినరీ. ఆయన మంచి గైడు. మనకంటే ముందర కొన్నేళ్ల ముందు, ఒక 20 ఏళ్ళ ముందు సినిమా ఇండస్ట్రీని చూసి కష్టపడి డక్కా ముక్కీలు తిని ఒక స్టార్డమ్కి వచ్చి ఒక రెస్పెక్ట్ తెచ్చి ఆయన ఆయన రంగానికి ఆయన ఒక రెస్పెక్ట్ని తెచ్చి ఆయన చాలా ఇన్స్పైర్ చేశారు లైఫ్లో. ఆయన్ని ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను ఇప్పుడు బాగా ఎక్కువ మిస్ అవుతాను. అప్పుడు నాకు ఆ విలువ తెలియలే. అప్పుడు ఆయన ఉంటే చాలే ఆయన చూసుకుంటాడన్న ఒక బిందాస్గా ఉండేవాడిని నా చిన్నప్పుడు, నా కెరీర్ బిగినింగ్లో. ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉంటే వేరే లెవెల్లో ఉండేది మా కన్వర్సేషన్స్ కానీ డిస్కషన్స్ కానీ, ఒక సినిమాని ఏం చేయాలన్న ఆలోచన కానీ. ఇప్పుడు ఎక్కువ మిస్ అవుతున్నాను ఆయన్ని. ఎస్పెషల్లీ ఈ పని సినిమాకి ఆయన ఉండుంటే అసలు విపరీతంగా ఎంజాయ్ చేశాను ఈ పాటల ప్రయాణాన్ని. అంటే ఒక సిగ్నేచర్ స్టాంప్ పడింది సార్ మీ సినిమాలో ఆయన రాసినప్పుడు. అవి ఏ సినిమాలైనా తీసుకున్నా కూడా. ఎందుకంటే ఆ సినిమా అనంగానే కొన్ని పాటలు చాలా గట్టిగా అంటే మనకు గుర్తొచ్చేస్తాయి. ఇందాక అనుకున్న కొన్ని అవును. ఎగ్జాంపుల్స్ గాని. మనసంతానం వేళ ఆంజనేయ స్వామిని ఎంచుకున్నావేంటే ఆ బ్రాహ్మణ అని చెప్పే విధానం గూడా. అవును. అలాంటివి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయినాయి మీ కాంబినేషన్‌లో అది రావడం అనేది. అవును. అండ్ మ్యూజికల్‌గా గూడా మీరెవరితో మ్యూజిక్ చేసినా 'ఆర్‌పీతో' కానివ్వండి, లేకపోతే గనక కిరణ్ గారితో గానివ్వండి, ఈవెన్ కళ్యాణి మాలిక్‌తో గానివ్వండి, ఆ మ్యూజిక్‌లో గూడా ఒక మంచి సెపరేట్ రిథమ్ అనేది తెచ్చుకున్నారు. మీకు దాంట్లో. సో, మీకు ఎట్లా సంగీతం గారి దగ్గర నుంచి వచ్చిందా ఇది? మ్యూజిక్ పరంగా కూర్చొని తీసుకున్నాను. మ్యూజిక్ అన్నది నాది మంచి చెవి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇప్పుడు డాలస్‌లో ఉన్న మా సిస్టర్ తను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ టీచర్ అండ్ సింగర్, కంపోజరు. తనే మా పని సినిమా ప్రొడ్యూసరు. ఓకే. తను అలాగే మల్లాది బ్రదర్స్ అని చాలా టాప్ కర్ణాటిక్ మ్యూజిషియన్స్. నల్లాన్ చక్రవర్తులు కేశవ్ నేను స్వయంగా నా క్లాస్మేట్ ఎన్సివి ఓకే. జగన్నాథాచారి గారి ఓకే. అబ్బాయి. అతను మంచి కంపోజరు. అలాగే మా మదరు ఫస్ట్ మా మదర్‌తోనే మొదలు. ఆవిడ మంచి సింగరు మా ఇంట్లో. ఆల్ ఇండియా రేడియోకి మా నాన్నగారు రాసిన పాటలు ఆవిడ పాడుతుండేవాళ్ళు. మీకు ప్రవేశం ఉందా సార్? అదే నా అదృష్టం. నాది మంచి చెవి అని నేను ముందే డిస్క్లైమర్ ఇచ్చా. మంచి గొంతు కాదు. ఇన్ని మంచి గొంతుల మధ్యలో ఒక ప్రేక్షకుడిలాగా నేను పెరిగా. అది కాక మనకి చిన్నప్పుడు రేడియో తప్ప వేరే ఏమీ లేదు. ఒక చిన్న టేప్ రికార్డర్ ఎక్స్‌పెన్సివ్ అఫైర్. రేడియో కామన్ మ్యాన్ అఫైర్. సో, రేడియోలో ఎప్పుడూ మనకి హిందీ పాటలు, తెలుగు పాటలు కంపల్సరీ వింటుండేవాళ్ళం. అలా తెలియకుండా హిట్ సాంగ్స్ అన్నీ చెవిన పడుతుండే. మళ్ళీ వాటిని హమ్ చేసుకోవటము. న్యాచురల్‌గా అది ఎప్పుడైతే వచ్చిందో జడ్జ్‌మెంట్‌కి నాకు ఈజీ అయింది. ఇది వర్కౌట్ అవుద్ది. ఆ! నాకిదే గావాలి అనేది. ఇలా ఉంటే ఈ సందర్భంలో ఇలాంటి పాట హిట్ అవుతుంది. రైట్. సో, అది ఆ బ్రీఫ్ అనేది మీరిచ్చేవాళ్ళు ఖచ్చితంగా. రాయడం పరంగా గానివ్వండి, ఆ! వాయిస్ పరంగా గానివ్వండి. రాయటానికి నేను పెద్ద బ్రీఫ్ ఏం లేదు. ఆయనకి భాష ఎక్కడ ఆయన మనం చెప్తాం గానీ, నేనేం తీస్తానో చెప్పేవాడిని. ఆ! రైట్. రైట్. నా విజువల్స్ ఎలా ఉంటాయో ఖచ్చితంగా చెప్పేవాడిని. ఆయన అడిగేవాళ్ళు. ఆయన మనసంతా నువ్వే ఆయనే నేర్పించారు నాకు. నేను పాట కథ చెప్పి ఇక్కడ ఈ సందర్భంలో పాట అండి అంటే, నువ్వు ముందు సీన్ ఎలా తీస్తావో నేను అడగను. తర్వాత సీన్ ఎలా తీస్తావో నేను అడగను. ఈ సీన్‌కి మధ్యలో నువ్వు ఏం తీస్తావు ఫుటేజ్ రైట్. అది రాసి చెప్పు నాకనేవారు. నాకెప్పుడైతే అది రాయటం వచ్చిందో, ఆయన దగ్గరుండి నాకు 'తూనీగా' పాటకి, 'కిటకిట తలుపులు' పాటకి ఫస్ట్ రాసింది 'కిటకిట తలుపులు'. మాంటేజెస్ రాయించారు ఆయన నాతో. నువ్వేం తీస్తావు? అప్పుడు ఆయన నేను చెప్పిన ముందర సీన్‌కి, నేను చెప్పిన లాస్ట్ సీన్‌కి, నేను మధ్యలో అనుకున్న విజువల్స్‌కి సంబంధం ఉందా లేదా అని చెక్ చేసి, అరే నువ్వు కరెక్ట్ ట్రాక్‌లోనే ఉన్నావు. దీనికి రికార్డింగ్ లాగా నీకు మంచి పాట ఇస్తానని చెప్పి రాశారు. నేను 53 మాంటేజెస్ 'తూనీగా' పాటకి రాసిస్తే ఒక ఫైల్ ఇచ్చాను ఆయనకి 7 పేజీలు, 8 పేజీలు. రాత్రి తెల్లవార్లు కూర్చొని ఆయన అడిగారని రాస్తే, నేను షూటింగ్‌కి వెళ్ళిపోయాను పొద్దున్నే. నేను వచ్చేసరికి ఆయన 53 చరణాలు రాశారు. నేను మీ 2 చరణాల్లో నేను 6, 7 మాంటేజీలు నేను ఇప్పుడు నన్ను ఎత్తుక్కోమంటే నేను ఎక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన అన్ని పాటలు ఆయన స్థాయిలోనే ఉంటాయి కదా. నాకు కంపారిజన్ కష్టం కదండి. అలా ఆయనతో అలాంటి అద్భుతమైన జర్నీ ఉంది. అంటే మీరు 2001 మనసంతా నువ్వే.
అక్కడి నుంచి వరుస పెట్టి సినిమాలు వస్తూ వచ్చాయి. 2000లో సీతారాం శాస్త్రి గారే నన్ను చిలుముల శాంతకుమార్ గారని ఆయనకి రికమెండ్ చేసి కో డైరెక్టర్గా అమెరికా పంపించారు. అది మీ ఫస్ట్ అటు అమెరికా ఇటు ఇండియా అనే సినిమా. గుమ్మలూరు శాస్త్రి గారు డైరెక్టర్. ఓకే ఓకే జయంత్ గారి దగ్గర నుంచి డైరెక్షన్ కోసం బయటకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అన్న ఒక సినిమా అనౌన్స్ చేసి ముహూర్తం కూడా జరగలేదు, నేనే ఆపేసి ఇది వర్కౌట్ కావట్లేదు అంటే కరెక్ట్గా వెళ్ళదు, ప్రొడ్యూసర్కి కూడా ఉపయోగం లేదు. సినిమా తీసాక నాకు సర్ప్రైజ్లు ఉండకూడదు, ఆడియన్స్కి ఉండాలి. ఇప్పుడు తీసేవాడికి ఉన్నాయంటే మనకి టెన్షనే. సో నేను ఎన్ని ల్యాబ్ దగ్గర గొడవలు చూసుంటాను, ఎన్ని రిలీజ్ ముందు రోజు టెన్షన్లు చూసుంటాను, ఎన్ని మందు బాటిళ్ళు గ్లాసులు పగిలిపోవటం చూసుంటాను, ఎన్నిసార్లు కొట్టేసుకోవటాలు చూసుంటాను జనాలు. సో నా సినిమాలకి అవి ఏమీ రానివ్వను. 99% నేను ముందర ఉంటాను. ఎందుకంటే డేంజర్ని మనం అసెస్ చేయగలగాలి. అప్పుడు మనం ఈ రంగం మీద రైట్గా ఉన్నట్లు లెక్క. ఫిల్మ్లో కూడా అంతేనండి, కీడించి మేలించడం అనేది ఫిల్మ్స్లో చాలా గట్టిగా. కీడేముండదు, పబ్లిక్కి నచ్చటం నచ్చకపోవడం కన్విక్షనే. హిట్ ఫ్లాప్ వల్ల డబ్బులు రావు. ఇందాక అదే అన్నాను నేను. ఈవెన్ సమ్ టైమ్స్ ఫ్లాప్ ఫిలిమ్స్ కెన్ మేక్ మోర్ మనీ. సో అది తెలిసి దిగమంటాను నేను. వెన్ యూ హ్యావ్ ఎ మీడియాకర్ కంటెంట్ యూ షుడ్ నో హౌ టు సెల్ ఇట్. Hire some marketing guy and sell the product. You need not lose money, because if there is no money in the field, there are no big producers. పిచ్చాలా ఏంటి వీళ్ళందరూ? అది ఏళ్ల తరబడి పాతుకుపోయి నిర్మాణ సంస్థలు ఎందుకు ఉన్నాయి? కామన్ సెన్స్, బికాస్ దెర్ ఈస్ మనీ. హౌ యూ గెట్ ఇట్ బ్యాక్ అన్నది కొంచెం కష్టపడి ఉంటారు. ఒక ఉద్యోగంలో జీతం కోసమే అహోరాత్రాలు కష్టపడతారు జనాలు. డబ్బులు పెట్టి జీవితాన్ని ఇచ్చేసే దగ్గర ఇంకా ఎంత కష్టపడాలి? మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతమంది చేశారు పెద్ద పెద్ద స్టార్స్తో, బట్ డైరెక్షన్కి వచ్చేసరికి ఓన్లీ నాగార్జున గారిని మీరు డైరెక్ట్ చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా అప్రోచ్. బొమ్మరిల్లు తర్వాత పెద్ద స్టారు, ఉదయ్ కిరణ్ అసలు తర్వాత పెద్ద స్టారు, మనసంతానుతో ఇంకా ఎక్కువ రీచ్ పెరిగింది తప్ప స్టార్. అండ్ నాగార్జున గారు సూపర్ స్టార్. సో నవదీప్ కొత్త, కానీ అతనితో కూడా 2 చేశాను. మనసు మాట వినదు, ముగ్గురు చేశారు. సో అదే తర్వాత టైసన్ తోటి రెయిన్బో అని సినిమా చేశాం మన హ్యాపీ డేస్, ఆ రాహుల్. ఆ తర్వాత తేడా కొట్టి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు మన సుమంత్ అక్కినేని గారిది రాజన్ సినిమా, కొత్త ప్రొడ్యూసర్లు కొత్త డైరెక్టర్, ఏదో చిన్న క్లాష్ వస్తే నాకు కూడా అవసరమయ్యి వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చి రోజుకి ఇంత నాకు అమౌంట్ ఇస్తే ఈ రెయిన్బో సినిమా తాలూకు లోన్ క్లియర్ చేయడానికి ఇది ఒక 20 రోజులు చేసి ఫినిష్ చేశాను. అయితే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఆ సినిమాకి నా పేరు వేసేసారు. 40 రోజులు తీసినాడు ఇది వదిలేసి వాళ్ళు కొట్టుకొని. సరే అయినా స్టిల్ నాకేం రిగ్రెట్ లేదు. నేను ఒక రోజు తీసినా నా పేరు ఆ ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది అనుకుంటే వేసుకోమంటారు. ఆ తర్వాత నాకు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను వైజయంతి వాళ్ళకి ఈటీవీలో కొన్ని షోస్ చేశాను. ఏదైనా డైరెక్షన్, స్టేజ్ నాటకమైనా షార్ట్ ఫిల్మ్ అయినా డైరెక్షన్ అన్నది వదలకుండా కథలు రాయటము, కథలు చెప్పటము, కథలు వినటము, ఈ 3 చేస్తూ కాలం. లవ్ ఇట్ 65 కూడా మీరు, అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అది ఇక్కడ వచ్చాక, ఇండియాకి వచ్చాక, అక్కడ ఉన్నప్పుడు ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని మొదటి సినిమా చేశాను. దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది చిన్న ఇంగ్లీష్ ఫిల్మ్, పిల్లలతో, ఒక ఇండియన్ ఫ్యామిలీ. మన అంకిత గారు చేశారు మదర్ కింద. సో ఆ సినిమా చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి కమర్షియల్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కోవిడ్ టైంలో మామూలుగా వాళ్ళకి కథలు వింటుండేవాడిని, గీతా ఆర్ట్స్లో కథలు వినేవాడిని. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య సినిమా ఆఫర్ వచ్చినప్పుడు బయటకు వచ్చాను. వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా వచ్చింది వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్. ఆ సినిమా కరెక్ట్గా కోవిడ్ సెన్సార్ వారం రోజుల్లో, సెన్సార్ అనగా లాక్డౌన్ 1, 1.5 కోటి పబ్లిసిటీ స్ట్రాటజీ, డబ్బులు అన్నీ రెడీ చేసుకుని థియేటర్కి మళ్ళీ మనసంతానువేలాగా వెళ్తామనుకున్న మూడ్లో కోవిడ్ బ్రేక్ వేసింది. దాని నుంచి కోలుకోవటానికి చాలా కాలం పట్టింది నిర్మాతకి, నాకు ఇద్దరికి. నాకు ఎమోషనల్గా చాలా లాసు, కెరీర్ కూడా లాసు, ప్రొడ్యూసర్కి పాపం మనీ కూడా. ఫైనల్గా అది కష్టపడి ఆహాలో పెడితే దానివల్ల కొంచెం వెలుగొచ్చింది. ఆ సినిమా అందరూ చూడటము, లైక్ చేయటము. అది పక్కన పెడితే ఆ ప్రొడ్యూసర్ పాపం ఇంకొక 2-3 సినిమాలు ఆయన తీశారు. ఆయన మంచి ప్రొడ్యూసర్ ఆయన. ఆ టైంలో మళ్ళీ పీపుల్ మీడియాలో కథలు వినటానికి వచ్చాను. ఎప్పుడైతే ఆ సినిమా ఆగిపోయిందో, లైక్ కోవిడ్లో, ఆ టైంలో పీపుల్ మీడియాలో మళ్ళీ కథలు వింటూ
ఆ ముందర నుంచే వినేవాడిని. గీతా ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వింటూ ఉండేవాడిని. కాకపోతే ఇంకా ఎక్కువ అగ్రెసివ్‌గా విన్నప్పుడు నేను రికమెండ్ చేసిన సినిమాలు 2 నేను తీయాల్సొచ్చింది. 'ఫోర్స్డ్ ఆర్ఫన్స్‌నేమో జగపతి బాబు గారు అడిగారని చెప్పి ఆయన కోసం మేము 'మీరెవరు' అని తెలుగులో తీసాం. అది మూడోది. అది ఇప్పుడు ఈ పనికి యూఎస్‌కెళ్ళక ముందు ఫినిష్ చేశా. 'లవ్ ఎట్ 65' సుధీర్ చింటూ అని ఒక అతను చెప్పిన కథ నచ్చి మామూలుగా ఒక యాజ్ ఎన్ అడ్వైజర్ స్టోరీ కన్సల్టెంట్ నేను మామూలుగా కథ నచ్చి చెబితే మీరే తీయండి అన్నారు ఆయన వివేక్ కూచిభట్ల. అన్న తర్వాత నేను రిలీజ్ చేయనండి అన్నారు. ఓకే. అదే వివేక్ కూచిభట్ల. సో నేను ఇంకా సరే మీ కాల్ అది. ఎందుకంటే డబ్బులు మీకు జస్ట్ డబ్బులే. మీరు వేరే పెద్ద సినిమాల్లో అయినా సంపాదించుకుంటారు. నాకు నన్ను నమ్మి పనిచేసిన టెక్నీషియన్లు ఆర్టిస్టులు వాళ్ళ కెరీర్ కెరీర్ ఒక సినిమా బయటకు రావడం అది బాధ ఎప్పుడూ ఉంటుంది నాకు. నాకు మార్కెట్ లేదని ప్రూవ్ చేయడానికి మీరు 4 కోట్లు పెట్టక్కర్లేదు. మీరు ఏ సినిమా తీయకపోతే నాకు మార్కెట్ లేనట్టే. సో ఈ ఈక్వేషన్ మీరు 4 కోట్లు పెట్టారంటే నాకు లేనిపోయిన ఆశలు వస్తాయి. నేను మళ్ళీ మార్కెట్ని కొడతా. నాకు మార్కెట్ ఉందని అనుకోను. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను మీ డబ్బులు సేవ్ చేయడానికి. ఎంతో గుడ్ విల్ వాడి ఉంటాను. కోవిడ్ లాంటి టైంలో ప్రాణత్యాగంతో సమానం సినిమా చేయటం అంటే. మొత్తం డైరెక్టర్లు అందరూ కంఫర్టబుల్గా ఇంట్లో పడుకున్న టైంలో మా ఇంటికి 5 నిమిషాల దూరంలో ఒక రూమ్ రెంట్కి తీసుకుని అక్కడి నుంచి వంట చేసుకుంటూ షూటింగ్కి వెళ్ళి అంటే ఇట్ ఈస్ నథింగ్. రేపు పొద్దున అప్పుడు ఆ టైంలో నాకు ఏదైనా అయ్యి ఉంటే మా ఫ్యామిలీకి ఎవరు ఆధారం. ఇది బయట ప్రొడ్యూసర్ అయితే నాకు అసలు ఫైటింగ్ లేదు. నా ఇంట్లో నా మనుషులు అయ్యి ఉండి నా స్నేహితులు అనేసరికి నా పెయిన్ ఎక్కువ. అందుకని మిగిలిన వాళ్ళందరూ నేను ఏదో తిట్టేస్తున్నాను అనేస్తున్నారు కానీ మళ్ళీ వీళ్ళని డిఫెండ్ చేయాల్సి వస్తే ఎవడైనా విమర్శిస్తే నేనే ముందు తాట తీస్తా కూడా ముందు కాదు. వెన్ ఇట్ కమ్స్ టు అన్ ఇష్యూ నేను ఇష్యూ బేస్డ్గానే మాట్లాడతా. నా పర్సనల్ రిలేషన్ ఎందుకు తెస్తాను. అంటే చాలా రకరకాల ఎమోషన్స్ ఉంటాయి ఫిల్మ్ అంటేనే అంత కదండి. మనం ఏ 2 సీన్లు ఒకలా ఉండవు. ఒకటి రొమాన్స్ ఉంటుంది, ఒకటి కామెడీ ఉంటుంది, ఒకటి ఫైట్ ఉంటుంది. మనం ఎన్నో కలిపి 2.5 గంటల్లో చెప్తాం కదా. అల్లు అర్జున్ గారితో కథ మళ్ళీ ముందుకు వెళ్ళలేదా సార్? అప్పట్లో ఆ కథ మళ్ళీ వద్దు, ఒక కథ ఓకే అయిపోయింది. ఆ తర్వాత అది ఇంకా ఏం జరగలేదు. ఆయన ముందే చెప్పారు పుష్ప సిరీస్ తర్వాత లైనప్లో అని. అది ఎప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో అసలు ఆయన కలవలేదు. నేను ఈ ట్రిప్ యూఎస్ నుంచి వచ్చాక అసలు కలవలేదు. ఆయన కార్డియల్గా ఉంటాడు, ఆయన మంచిగానే ఉంటాడు. బట్ పెద్ద హీరోలతోటి ఆయన డెసిషన్ తీసుకోవాలంటే నా నుంచి కూడా కొంత సపోర్ట్ ఉండాలి. లైక్ నేను ఒక హిట్ ఇవ్వాలి, ఆ రేంజ్ హిట్లో సగమన్నా నేను మ్యాచ్ చేయగలగాలి. ఆయన ఓ ప్రొడ్యూసర్కి చెప్తే అల్లు అర్జున్ లెవెల్లో ఏ హీరో అయినా ప్రొడ్యూసర్ నవ్వకూడదు. అంటే నీకు ఇతనే దొరికాడా అనకూడదు. అందుకని నేను అడగను అసలు. నాకు ఎంతమంది హీరోలు తెలుసు, నేను ఎవరిని ఎందుకు అడగనంటే నాకు హీరోలు ఎంత బాగా తెలుసో వాళ్ళతో నా సినిమా ఎప్పుడు జరుగుతుందో కూడా నాకు అంత బాగా తెలుసు. దానికోసం ఓపిక పడతాను నేను. అసలు జరగకపోవచ్చు, జరగకపోతే ఎందుకు జరగదో కూడా నాకు తెలుసు. అందుకని మనకి రిగ్రెట్స్ ఉన్నాయి. ఆత్మవిమర్శ అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే అందుకే బయటవాడి విమర్శను ఈజీ తట్టుకోగలుగుతారు. లేకపోతే చచ్చిపోతారు నా మీద వచ్చిన విమర్శలకి జనాలు వేరే వాళ్ళు. గొడవలు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు సార్? గొడవలు అంటే కొట్టుకునే గొడవలు కాదు కానీ జస్ట్ ఇన్ కేస్ ఆర్టిస్ట్ రాకపోవడం లేదా అట్లాంటివి ఎప్పుడు గొడవగా మనకి పని చేయటం వస్తే ఒక ఆర్టిస్ట్ రాలేదు ఇంకోటితో సీన్ తీయొచ్చని మనకి. అందుకే అన్న ఇందాక ట్రైనింగ్ ఉండాలి షూటింగ్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఈ రోజుల్లో అయితే తెలిసిపోతుంది ఎవరు వస్తున్నారో ఎవరు. ఆ రోజుల్లో ఈ వసుంధరానో లేకపోతే అలాంటివి చూస్తుంటే కనిపిస్తూ ఉంటుంది ఫలానా యాక్టర్ రాలేదని చెప్పేసి కొంచెం పెద్ద విరిచారు ఇట్లాంటివి ఏమని చెప్పేసి. మనకి ఇప్పుడు మనం ఒకళ్ళని తొక్కాలనుకుంటే మీడియాకి ఇస్తాం. మనం నోరు మూసుకొని ఉందాం అనుకుంటే బాబు మీరు ఏకన్నా అంటాం. మీడియాని మనం వాడాలని ట్రై చేస్తాము కానీ కొన్నిసార్లు మీడియాకి అదొక సెపరేట్ ఎంటిటీ, దానికి విధి విధానాలు ఉన్నాయి, అదొక వైల్డ్ ఫైర్ అవుతుంది. తెలియక అంటిస్తాం, అది కరెక్టే. కొన్నిసార్లు ఎక్కువ సార్లు ఇండస్ట్రీ అక్కడే ఇబ్బంది పడుతుంది. మీడియా సపోర్ట్ వల్ల నేను పైకి వచ్చా అంటే నా వెనకాల మీడియా ఉంది కదా నేనేం చేసినా చెల్లుతుంది అనుకోగానే వైల్డ్ ఫైర్ అవుతాం. అదే మీడియాలో మన ఇమేజ్ పోతుంది, అది తప్పు అవుతుంది. బిల్డ్ అయింది అక్కడే పోయేది, ఎక్కడ బిల్డ్ అయిందో అక్కడే పోతుంది. మీరు ఎప్పుడైనా అది సృష్టి ధర్మం కదా. సో అందుకని మనము దాన్ని జాగ్రత్తగా అంటించాలి, లేదా అసలు అంటించకుండా దూరంగా ఉండాలి. మనకంటుకునే లెవెల్కి, మన రంగాన్ని కూడా అంటించే లెవెల్కి రాకుండా.
మీరు ఇందాక మాట్లాడుతూ విమర్శల గురించి అలా అలా టచ్ చేసి వెళ్ళిపోయారు. సో, కొంచెం దాని ముందుకెళ్దాం. సినిమా పట్ల రివ్యూస్ గాని, క్రిటిక్స్ గాని వీళ్ళందరూ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటూ ఉంటారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల దగ్గర కొద్ది గాని ఈ ఇకోసిస్టమ్ అనేది ఎట్లా ఉండాలి? అంటే ఒక సాలిడ్ ఇకోసిస్టమ్ ఆఫ్ క్రిటిక్స్ అండ్ రివ్యూయర్స్ ఉండడం అవసరమా సినిమాకి? లేదంటే ఆడియన్స్ ఉన్నారు కదా! ఎందుకు దీని గోల అంటారా? సార్ సింపుల్. మా రివ్యూవర్స్ వల్ల సినిమా ఎప్పుడూ బతికింది. ఎందుకు దాన్ని అపోజ్ చేయాలి? నా సినిమాని బ్యాడ్‌గా రాస్తే ఒక ఆయన నేను రాయనండి అట్రాషియస్‌లీ బ్యాడ్ అన్నాడు ఒక మిత్రుడు. నా అప్రోచ్ ఎలా ఉంటుందో చెప్తున్నా. చెత్త అనిపిస్తే చెత్తనే రాయండి. ఎందుకు కానీ రాయండి. డోంట్ ఇగ్నోర్ మై ఫిల్మ్. అది నా వర్క్. నచ్చకపోతే నచ్చలేదనే రాయమన్నాను. నా కష్టాన్ని మీరు ఇగ్నోర్ చేయకండి. అంటే క్రిటిసిజం ఇస్ బెటర్ దెన్ ఇగ్నోరింగ్ ద ఫిల్మ్. ఆ! నేను రాయమనే అంటాను. దాన్ని నమ్మి అసలు ఎవడైనా సినిమాకి వెళ్ళటం మానేస్తాడు అన్న దాని మీద నాకు పెద్ద ఏం లేదు. మేబీ వాడు కంపేర్ చేసుకుంటాడేమో చదివితే. నాలాంటి పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, చదివితే బాగుంటే ఎందుకు బాగుందో చూస్తారు, బాలేకపోతే ఎందుకు బాలేదని చూస్తారు. సో రివ్యూ నాకు ఎప్పుడు హెల్ప్ అవుతుంది? నేను ఇంకొకడు అనుకుంటున్నది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకుంటాం. లేదు అసలు నా సినిమా ఉందని నలుగురికి ఎలా తెలుస్తుంది? అదర్వైజ్ నేను రివ్యూలు వద్దు అంటాను. సపోజ్ నా కంటెంట్ నచ్చిందంటే నేను చేస్తున్నదే వ్యాపారం. దానికి ప్రచారం వద్దు, ప్రకటనలు వద్దు, సమీక్షలు వద్దని నేను వ్యాపారంలోకి ఎందుకు దిగడం? ఎవడడిగాడు దిగమన్నాడు? ఇప్పుడు ఎవడైనా బెంగటిని చచ్చిపోతాడేంటి? నాకు తెలంగాణ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నట్టు ఇక సినిమా తీయకపోతే చచ్చిపోతాను ఎవ్వడండు. సో నాకు ఎంతమందికి ఎన్ని రకాలుగా అందుకే చాలాసార్లు కాంట్రవర్సీలు కూడా సినిమాకి హెల్ప్ అవుతాయి. అది సినిమా ఉందని తెలుస్తుందిగా. సో నువ్వు ఎందుకు మీడియా మీద ఏడవటం కానీ అవసరమే లేదు. మీడియాలో ఏమన్నా రాయనండి. మంచి జరిగితే సినిమాకి మంచిగా జరుగుతుంది. మంచి జరగకపోతే సినిమాకే మంచి జరగదు. మీడియాని మనం ఆపాము, నువ్వు రివ్యూలే రాయొద్దని. స్టిల్ డూ యూ థింక్ యువర్ ఫిల్మ్ విల్ బికమ్ ఎ సూపర్ హిట్? దెర్ ఇస్ నో గ్యారంటీ. అది ఎండ్ ఆఫ్ ది డే ఆ 4 గోడల మధ్య చీకటి గదిలో తలుపులేసి కూర్చోపెట్టి మనం చెప్పింది వాళ్ళకి నచ్చిందా లేదా ఈ రెండే కదా డిసైడ్ చేస్తాయి. దాని టెన్షన్ ఎందుకంటారు? అంటే ఇప్పుడు రకరకాల అనాలిసిస్లో మాటలు వస్తాయి సార్. అంటే స్టార్ హీరో ఉన్నాడంటే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రివ్యూస్ ఓపెనింగ్స్ డబ్బులు వస్తాయి. కొత్త వాళ్ళు వచ్చారంటే కనుక రివ్యూస్ సినిమాని కాపాడుతాయి. నిజంగానే కాపాడుతాయి సార్? లేదంటే జస్ట్ ప్రమోషన్ మాధ్యమాలుగా పనిచేస్తాయి అవి? తెలుస్తుందిగా. కొత్త వాళ్ళు వస్తే నిజంగా ఎక్కువ హెల్ప్. అదో సినిమా ఉందని 10 మందికి తెలుస్తుంది. అందరూ వాడు రాసిన విమర్శకో లేకపోతే వాడు చేసిన ప్రశంసకో పడిపోయి వెళ్ళరు. అదో సినిమా ఉందని తెలిస్తే వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు. ప్రేక్షకులు ఇప్పుడు రివ్యూయర్స్ చదువుకున్న వాళ్ళు అన్డౌటెడ్లీ జర్నలిస్టులు వాళ్ళకు పెన్ను పవర్ ఉంది. కానీ ప్రేక్షకుడు కూడా తెలివి తక్కువవాడు కాదంటున్నారు. ఈవెన్ అదర్వైజ్ అప్పట్లోనే అనేవాళ్ళు కదా, రిక్షా తొక్కుకునే వాళ్ళు శంకరాభరణం పాటలు పాడుకున్నాడు అంటే మరి సొసైటీలో ఆ వృత్తి చేసే వాళ్ళందరూ చదువు లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదని అర్థమైందిగా. త్యాగరాజ కీర్తనలు పాడుకున్న సినిమాని సూపర్ హిట్ చేశారంటే వాడు ఆర్ఎస్ గోబోయిని ఎలా లైక్ చేశాడో శంకరనాథ శరీరపర అలాగే లైక్ చేశాడు. అంటే ప్రేక్షకుడు ఎనీడే. అందుకే ఈ ఒక్క రంగంలోనే ప్రేక్షకుడినే దేవుళ్ళు అంటారు. మిగిలిన వాళ్ళందరూ డబ్బులు తీసుకుని పనిచేస్తారు. జర్నలిస్టులు అయినా అంతే, రివ్యూయర్స్ అయినా అంతే, డైరెక్టర్లు అయినా అంతే. వీళ్ళు కొట్టు చాటు ఎందుకంటారు నిన్ను. నిర్మాత ప్రేక్షకుడు సార్ డబ్బులు పెడతారు, మనందరం డబ్బులు తీసుకుంటాం. అంతే. పబ్లిసిటీకి మీరు జాబు, మేకింగ్కి నాది జాబు. సో వై వుడ్ వి ఫైట్? చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ కాన్ఫ్లిక్ట్ లేదు, ఇంకా కాన్ఫ్లిక్ట్ అన్నది క్రియేషన్ అంటాను నేను. సో ఇఫ్ యూ వాంట్ ఎ స్క్రిప్ట్ యూ కెన్ రైట్. నాకు నచ్చింది అనుకోండి, నేను ఇంకా మీకు ఎంటర్టైన్ నా మీద ఇప్పుడు ఒక గాసిప్ వస్తే నేను స్టార్ అవుతానన్న ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఎవరో ఒకరికి నేను ఏదో రాయండి బ్రదర్ అంటే దట్ కెన్ బి డన్. అదే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు కదా. ఇప్పుడు దాన్ని ఇంకొంచెం మనం ఇంకొక రకంగా చూస్తే అవార్డ్స్. ఇప్పుడు అవార్డ్స్ అనేవి సరే అనేది ఏంటంటే రకరకాల అవార్డులు వచ్చి అని మాట్లాడినా కూడా మీరు చూసారు అవార్డు జ్యూరీస్లో మీరున్న సందర్భాలు కూడా ఉన్నాయి, మీరు చూస్తూ వచ్చారు. ఈ అవార్డ్స్ అనేవి అంటే వాటికి ఏమన్నా ఒక సిగ్నిఫికెన్స్, స్టాండర్డ్, పారామీటర్ ఏమైనా పెట్టాలా? లేదంటే కనుక ఎవరు పడితే స్పాన్సర్స్ వచ్చారు పెట్టేసుకుందాం అని? ప్రైవేట్ అవార్డులకి అంటారా? ప్రైవేట్ అవార్డులకి డెఫినెట్గా పారామీటర్లు ఉండవు న్యాచురల్లీ. ఇంకా అది ఇప్పుడు
మీరు వస్తే నా ఫంక్షన్కి గ్లోరీ, కానీ నాలాంటి వాడు చేసే ఫంక్షన్కి మీ ఇమేజ్ అడ్డొస్తుంది, మీరు రారు, నేను మీకు అవార్డు అనౌన్స్ చేసే ఉపయోగం అది అలాగే ఉంటుంది. సో న్యాచురలీ. కానీ కొంతవరకు సెన్సిబుల్గా ఉంటే ఆ అవార్డులు పెరుగుతాయి. ఇవాళకి ఇమ్మీడియట్ బెనిఫిట్ ఉండకపోయినా కంటిన్యూస్గా చేసినప్పుడు బ్రాండ్ వాల్యూ పెరిగితే అవార్డుకి ఆస్కార్ లాగా ఒక వాల్యూ వచ్చేసింది అనుకోండి, ప్రపంచం అంతా ఎదురు చూస్తే టీఆర్పీ కదా ఆస్కార్ అంటే. ఇప్పుడు ఇంకా తగ్గింది. ఇదివరకు ఇంకా నాకు బాగా గుర్తు, మేము స్కూల్ డేస్లో ఆస్కార్ల కోసం తెల్లారుజామున 3ంటికి లేచి టీవీల ముందు అతుక్కుపోయిన రోజులు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూస్లో ఫాలో అయిపోతున్నాము, సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి అవైలబుల్గా. అప్పుడు ఆ సినిమాలు పట్టుకోవడం కోసం ఒక కష్టం ఉండేది, ఆ కృషి ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు పిల్లలకి అవన్నీ తెలియట్లేదనే ఒక బాధ ఉంది. అయితే ఒక కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేయటంలో ఒక బ్రాండ్ వాల్యూ బిల్డ్ అవుతుంది, అది ఎప్పుడు మంచిదే. అండ్ అవార్డులు ఎన్ని డే అది ఎంకరేజ్మెంట్ టు ద వర్క్ యు ఆర్ డూయింగ్ అండి. ఈ పర్టికులర్ వర్కే రావాలా అని క్వశ్చన్ చేస్తారు. పోనీ దీనికని ఇచ్చాం, ఈ సంవత్సరం ఉంది కాబట్టి, కానీ ఆ జర్నీని మనం ఎలా విస్మరిస్తాం? అది కంట్రిబ్యూషన్. నేను ఆ కంట్రిబ్యూషన్ని రెస్పెక్ట్ చేయమంటాను. అది ఎప్పుడు వాల్యుబులే. నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ సైడ్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్. సార్ గవర్నమెంట్ అవార్డ్స్కి ఎట్లా సార్ అంటే అప్లై చేసి సినిమా అయిపోయిన తర్వాత అప్లై చేసి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే, ఇవ్వగానే అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ తర్వాత వాళ్ళే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు జ్యూరీని సెలెక్ట్ చేస్తారు. అండర్ సివియర్ సర్వేలెన్స్ జ్యూరీని కూర్చోబెడతారు. వాళ్ళకి సెపరేట్ కార్లు, హోటళ్ళు, స్క్రీనింగ్, భోజనాలు, ఇంకా జ్యూరీకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. మొత్తం స్క్రీనింగ్లు అయ్యాక చాలా బాగా ట్రీట్ చేస్తారు అసలు ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇప్పుడు ఎన్ఎఫ్డిసి కలిసి చేస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్పిఆర్ వాళ్ళు. సో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వేరియస్ ఫీల్డ్స్, సినిమాటోగ్రాఫర్లు కొంతమంది, డైరెక్టర్లు కొంతమంది, యాక్టర్లు కొంతమంది, రకరకాల రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా ఉంటారు జ్యూరీ. జర్నలిస్టులు ఉంటారు. సో జనరల్గా బయట విమర్శ చాలా ఈజీ, మనం అనుకున్న వాడికి రాకపోతే ఆడు కొన్నాడు అన్నట్టు ఉండదు. మీడియా వాళ్ళు ఉంటారు జ్యూరీలో, అంటే సినిమా రివ్యూవర్స్ వాళ్ళు ఉంటారు, తాట తీస్తారు. అంటే ఎందుకు ఈ క్వశ్చన్స్ వచ్చాయంటే సైఫ్ అలీ ఖాన్ గారికి హమ్తుమ్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వాళ్ళ మదర్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద జ్యూరీ, అందుకే ఇచ్చారని చెప్పేసి ఒక రకమైన యాక్చువల్గా జ్యూరీ మెజారిటీ ఓటింగ్ మీద వస్తుంది. ఒకవేళ ఆవిడ ఒక ఓటు వేయగలుగుతుంది, కానీ ఆవిడ 11 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదుగా. వాళ్ళ పారామీటర్స్ వేరే ఉంటాయి. ఆవిడ ఎవరైనా సరే సార్, ఇప్పుడు మనం ఒక పెద్ద స్టార్ కొడుకు ఒక సినిమా వరకే పరిచయం చేయగలుగుతాడు ఆడియన్స్లో. ఆ సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమా తీయించలేడుగా. రెండో సినిమా తీయించచ్చు ఎప్పుడు, ఆయన సొంత డబ్బులు పెట్టి తీయాలి, యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్. ఆ రిస్క్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే. సో పరిచయం వరకు ఎవడేం చేయగలుగుతాడు, అది వాళ్ళు ఉన్న పొజిషన్లో, అది తప్పులేదు. కానీ యాక్చువల్గా రావాల్సింది టాలెంట్ వల్లే రావాలి. అదే ఎవరు దాన్ని కాదనలేను సార్. అందుకే మీకు ఈ ఇండస్ట్రీకి లైఫ్ ఎక్కువ, క్రియేటివ్ ఇండస్ట్రీకి. ఇప్పుడు సార్ ఒక రకమైన కథలు బాగా వెళ్తూ ఉంటాయని అప్పుడప్పుడు అలా వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో తీసుకుంటే కనుక ఫ్రీడమ్ ఫైటర్ల కథలో, లేకపోతే కొంచెం పాత రాజుల కథలో తీసుకుంటే బాలీవుడ్ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నట్టు, అలాగే సౌత్లో తీసుకుంటే కనుక ఎంత రూటెడ్గా రాగా వెళ్తే వర్కౌట్ అవుతాయని మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కొన్ని ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. అవి నిజంగా ప్యాటర్న్స్ జస్ట్ ఒక ట్రెండ్, ఆ కొన్ని రోజులుగా నడిచేది ఒకటి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత చూసి ఇప్పుడు మనకి ఫ్యాక్షన్ కథలు వచ్చినప్పుడు వరుసగా అందరు హీరోలు ఒక రౌండ్ చేశారు. ఈడియట్ రాగానే ఈడియట్ క్యారెక్టరే పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటాడు, కాలేజీలో ఎలా ఉంటాడు, డాక్టర్ మెడిసిన్లో ఎలా ఉంటాడు, వరల్డ్ మారి వచ్చి ఒకే క్యారెక్టర్. వాడు మాఫియాలో ఎలా ఉంటాడు, రౌడీ షీటర్గా ఎలా ఉంటాడు అని క్యారెక్టరైజేషన్ సేమ్. సో అదొక ట్రెండ్. అది కొన్నిసార్లు ట్రెండ్ పే చేస్తుంది, కొన్నిసార్లు ఒకటి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అలా తీస్తే పోతుంది. ఇప్పుడు ఈవెన్ కే విశ్వనాథ్ గారి సినిమాలు కూడా శంకరాభరణం వచ్చిన దగ్గర నుంచి ఒక ట్రెండ్. అంటే ఈ క్లాసికల్ సాంగ్స్కి, డ్యాన్స్కి, ఇండియన్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్కి, డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్కి కమర్షియల్ మార్కెట్ ఉంది అని చెప్పాడు ఆయన. అది అప్పుడు అందరూ ఫాలో చేశారు, మళ్ళీ వదిలేశారు. ఆ టైంలో వేరే డైరెక్టర్లు కూడా తీశారు అదే బ్యాక్డ్రాప్లో, కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని. ఎండ్ ఆఫ్ ది డే అది ట్రెండా లేకపోతే మనము ఓన్గా క్రియేట్ చేసామా, మనం చూస్తున్నంతసేపు ఎంగేజింగ్గా చెప్పామా లేదా, ఏ స్క్రీన్ ప్లే ఫార్మాట్లోకి
నేను ఒక థ్రిల్లర్ స్క్రీన్ ప్లేలో లవ్ స్టోరీ చేస్తే ఎక్కదు, ఎందుకంటే ఇది మొత్తం ఫీలింగ్స్తో ఉంటుంది, ఇది సస్పెన్స్తో ఉంటుంది. సో నేను ఏ కథకి ఏం స్క్రీన్ ప్లే చేస్తున్నాను అన్నది ఆ జానరాకి న్యాయం చేస్తుంది. రైట్ రైట్. విశ్వనాథ్ గారి గురించి చెప్పారు. నిన్ననే ఆయన బర్త్ యానివర్సరీ కూడా విశ్వనాథ్ గారిది. ఆయన అద్భుతమైన రీతిలో ఇందాక మీరు అన్నట్టుగా చాలా చాలా క్లియర్గా చెప్పారు ఆయన గురించి. ఇటువంటి ఒక ఫిలిమ్స్ కూడా ఒక కమర్షియల్ మార్కెట్ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేశాడు ఆయన. అద్భుతమైన అది మొదట చేసిన వాడిది రిస్క్, వాళ్ళే లెజెండ్స్ అవుతారు. ఇప్పుడు ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది కానీ ట్రెండ్ క్రియేట్ చేసేవాళ్ళు ఫస్ట్ చేయటం చాలా కష్టం, ఒప్పించాలి. ఎందుకంటే ఇప్పుడు నేను శంకరాభరణం తీయటం ఈజీ, శంకరాభరణం ఆడింది కదండి అని చెప్పొచ్చు. శంకరాభరణం తీయటం కష్టం, ముందు ఇక ఆడిందని చెప్పడానికి ఏం లేదు. అదే బిగ్ ఛాలెంజ్ అవుతుంది. అండ్ ప్రాబ్లీ ఆ సినిమాకి అవార్డు రివార్డు రెండు వస్తాయి ఒకవేళ బాగా ఆడిందంటే. రెవెన్యూ అండ్ రెస్పెక్ట్ కలిసి వస్తాయి కాబట్టి ఆ కష్టం వాళ్ళు పడ్డారు, నిర్మాత దర్శకులు పడ్డారు. ఏడిది నాగేశ్వరరావు గారిది తక్కువ కష్టం కాదు, ఎందుకంటే ముందు సినిమా ఇప్పుడు సమరసింహారెడ్డి ఆడాక నరసింహనాయుడు తీయొచ్చు. సమరసింహారెడ్డి ఆడకపోతే ఆది లేదు, నరసింహనాయుడు లేదు, ఇంద్రా లేదు, ఆ జోనర్లో చాలా సినిమాలు లేవు. అది ఆడుతుందని గట్ ఫీలింగ్తో తీయటం కష్టం, అది చాలా కష్టం. అక్కడే ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నా చెప్పడానికి కూడా ఏముండదు. క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు మంచివు. ఒక మొండితనం మన ఎలా ఫిల్మ్ నగర్కి డ్రైవ్ చేసిందో అదే మొండితనం మనం రాసుకున్న స్క్రిప్ట్ లో ప్రేక్షకులని డ్రైవ్ చేయాలి. అంతే అంతే. అది ఇట్ ఈస్ ఎ క్రేజీ యాక్ట్. అది దేర్ ఇస్ నో మ్యాప్ ఫర్ దట్. అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడం చాలా కష్టం. వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇన్ని ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేషనల్ అవార్డు అనేది రెండు, అంటే యాక్టర్కి ఒకటి జూరీ అవార్డు అన్నమయ్యకి నాగార్జున గారు రావడం, ఇంకోటి పుష్పకి అల్లు అర్జున్ గారికి రావడం, రెండే అవార్డులు వచ్చేయంటి అని చెప్పేసి కూడా ఒక క్రిటిసిజం లాగా మాట్లాడుతుంటే మన వాళ్ళకి సరిగా ప్రొజెక్ట్ చేసుకోవడం రాదా, మన మీద చిన్న చూప అట్లాంటి నిజంగా ఏమైనా ఉంటుందా సార్? నాకు తెలియదు, నేను ఉన్నప్పుడు వచ్చాయి కాబట్టి నాకు తెలియదు. ముందు జరిగినప్పుడు నేను లేను, ఉన్నప్పుడు మాత్రం నేను చాలా బలంగా రిప్రజెంట్ చేస్తా నా వాయిస్. ఎందుకంటే ఇప్పుడు మన టాలెంట్ ఎంత గొప్పదైనా కానీ జ్యూరీగా నేను నా ఇండస్ట్రీని నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నేను ఏం పాయింట్లు చెప్తాను అన్నది కూడా వాల్యుబుల్. లైక్ అంటే హౌ ఐ లుక్ ఎట్ దేర్ టాలెంట్ అండ్ హౌ ఐ కమ్యూనికేట్ విత్ అదర్స్. అదర్ జ్యూరీ మెంబర్స్ కన్విన్స్ అవ్వాలా. అంటే ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి సార్ ఈ యాక్టర్ ఏ బేసిస్ మీద జడ్జ్ చేయడం వల్ల, ఏ బేసిస్ మీద మార్కులు? డెఫినెట్గా రూల్ బుక్స్ ఉంటాయి అండ్ దానికి ఒక ప్రాపర్ డెలిబరేషన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ వాళ్ళ సర్వేలెన్స్లో ఉంటుంది. సో దెర్ ఇస్ నో క్వశ్చన్. అక్కడ ఎక్కడ మాల్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేని ఏరియా. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ ఈస్ లైక్ ఒక యాక్టర్ గురించి ఒక జ్యూరీ తన ఒపీనియన్ చెప్తాడు, మన యాక్టర్ గురించి మనం చెప్తాం. మన దగ్గర ఉంటే, లేకపోతే నోరు మూసుకుని మనం కూడా ఓట్లు వేస్తుంటాం. కొన్నిసార్లు మన దగ్గర ఉన్నా మనకు చెప్పడం రాక నోరు మూసుకుని ఉండాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులు చెప్పలేము. ఇట్ ఈస్ ఎ కాల్, డెస్టినీ. అది అదృష్టం అనుకోవటమే. అన్ని కలవాలి. మీ జర్నీ మొత్తంలో సార్ ఆల్వేస్ ఇందాక అన్నట్టుగానే కథల చుట్టూనే లేదా కథల్లోనే మీరు ఉన్నారు. కథలు వినడమో, కథలు చేయడమో, లేదంటే కథల్ని కొంచెం మెరుగుపరుచుకుంటూ ఉండే ఒక ప్రయత్నంలోనే ఉన్నారు. మీకు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఫణి అనేది తీస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఫిలిమ్స్ ఏవైతే లైన్అప్ చేసుకుంటారో, ఏదైనా బ్రేక్ చేయాలి, లేదంటే ఏదైనా కొంచెం వెరైటీగా చేయాలి, అటువంటి థాట్ ఏమన్నా ఉందా? లేదంటే ఆలోచన నుంచి వచ్చిందే పని. ఇది నా జీవితంలో మొదటిసారి నేనే భయపడేలాంటే ఒక థ్రిల్లర్. ఇది నేను ఒక సాఫ్ట్ నేను రెగ్యులర్గా ఒక సినిమా ఆలోచిస్తే మైండ్లోకి వచ్చే అన్నింటినీ పక్కకి తోసి ఏడాది పాటు నేను నేర్చుకుని మళ్ళీ మనసంతా నువ్వేకి ఎట్లా అయితే నేను రాసుకున్నానో, థ్రిల్లర్స్లో వరల్డ్ బెస్ట్ ఫిలిమ్స్ అన్నీ చూసి ఆ కథను వాడు అలా చెప్పాడు, ఏ పాయింట్ ఎక్కడ రివీల్ చేశాడు, స్క్రీన్ ప్లేలో వాడు తీసుకున్న నామ్స్ ఏంటి, రివీలింగ్ ఎలిమెంట్లు ఏంటి, సస్టైనింగ్ ఇంట్రెస్ట్లు ఏంటి అని నోట్సులు రాసుకుని చేశాను. ఓటీటీలోను సినిమా రెండింటికి నోట్సులు సెపరేట్. రెండింటికి స్క్రీన్ ప్లే చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది ఇది ఫాలో కారు. ఓటీటీ ఆడియన్స్ ఆర్ వే డిఫరెంట్ ఫ్రమ్ థియేటర్ ఆడియన్స్. సో ఆ స్క్రీన్ ప్లే వేరు, ఈ స్క్రీన్ ప్లే వేరు. సో నేను వాటిని స్ట్రైక్ చేసి ఏ ఫార్మాట్లోకి వెళ్ళినా ఇది ఇంట్రెస్టింగ్గా ఉండటానికి ఈ కథని నేను ఎలా చెప్తానని చెప్పి రైటర్ పద్మావతి మల్లాది గారితో కూర్చుని, నాకు ప్రొడక్షన్ నుంచి మా సిస్టర్ బావగారు మీనాక్షి అనిపిండి, శాస్త్రి అనిపిండి పెద్ద సపోర్టు. ప్రొడ్యూసర్లుగా ఫస్ట్ టైం అయినా కానీ చాలా ఎఫిషియంట్ ప్రొడ్యూసర్ లాగా వాళ్ళు ట్రీట్ చేశారు ఈ సినిమాని.
అందుకని ఇట్ బికేమ్ సో స్పెషల్ ఫర్ మీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. కరెక్ట్. మొదటిసారి నేను సంపాదించిన డబ్బులు ఇండస్ట్రీలో నేను పెట్టి పోగొట్టడం నాకు ఓకే, నా రిస్క్. సిస్టర్ బ్రదర్ నా ఫ్యామిలీ మెంబర్స్ని నేను అలా ఎప్పుడు చేయలేదు. నా ఓన్ బ్రదర్స్ కానీ మా పేరెంట్స్ కానీ బేసిక్గా ఒక బ్యాంక్ జాబ్ చేసుకుని కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని నేను నెవర్ ఎప్పుడు అడిగి సూప్లో పెట్టలేదు, వాళ్ళని ఎప్పుడు పెట్టలేదు. బట్ మొదటిసారి వీళ్ళు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలతో, అంతకంటే బాధ్యతతో నేను ఓఎంజీ ప్రొడక్షన్స్ బ్యానర్ని డిజైన్ చేయడం జరిగింది. రైట్ రైట్. అంటే తను బేసిక్గా ఒక టెక్నీషియన్, తను క్రియేటివ్ పర్సనే. మా సిస్టరు మీనాక్షి అనిపిండి, తను కంపోజర్ కూడా, కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. రైట్ రైట్. అంటే కొంచెం క్రియేటివిటీ ఉన్న ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది మన బాధ. కానీ మీ మీద కూడా భయం ఉంటుంది కదా సార్. భయం అంటే సిస్టర్ బావగారు డబ్బులు పెడుతున్నప్పుడు బాధ్యత. నాకు సినిమా విషయంలో ఎప్పుడు భయం లేదు, ఇప్పుడు లేదు. కానీ బాధ్యత పెరిగితే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాం. అది కూడా మళ్ళీ చాదస్తంగా ఉండి సినిమానే పాడు చేయకూడదు. సార్ ఫైనలీ సార్, మీరు ఇంత జర్నీలో ఎవరన్నా బాగా మిస్ అవుతున్నారు, ఇప్పుడు మన మధ్య లేని వాళ్ళు ఎవరన్నా బాగా మిస్ అవుతున్నారంటే ఏం చెప్తారు? అంటే చాలా మంది అండి. బాల సుబ్రహ్మణ్యం గారు, వేటూరు సుందరరామూర్తి గారు, సీతారాం శాస్త్రి గారు, మరీ విశ్వనాథ్ గారు, అసలు ఆయనతోటి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆయన సినిమాలు ఆయనతో వాళ్ళ ఇంట్లో చూసేవాళ్ళం. ఎన్నెన్ని విశేషాలు. నా లవ్ ఎట్ 65 క్లైమాక్స్ సాంగ్ ఆయన చూసి మురిసిపోయారు అసలు. ఇలా చాలా ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఆ తర్వాత మన ఎంఎస్ నారాయణ గారు నాకు ఎంతో క్లోజు. ఆయన వాళ్ళ పిల్లలతో సహా నా సినిమాల్లో ఎంతో చక్కగా చేశారు ఆయన. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నన్ను అల్లుడు అని పిలిచేవాళ్ళు, మా ఆవిడ కూతురు అని పిలిచేవాళ్ళు. బాపు గారు, నువ్వు సత్యప్రసాద్ గారు అబ్బాయి కాకపోతే మా ఇంట్లోకి రానిచ్చేవాడిని కాదన్నాడు ఆయన. మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. తెల్లారుజాని 5:30కి లేచి వచ్చి మా పేరెంట్స్కి బట్టలు ఇచ్చేసేయమని చెప్పి నాకు ఇచ్చి వెళ్ళారు ఆయన, రామరాజ్యం సినిమా అయిపోయాక. సో రావి కొండలరావు గారు నన్ను అసలు ఇండస్ట్రీకి తీసి, రాధాకుమారి గారు ఎన్నిసార్లు నాకు భోజనం పెట్టారు. ఆవిడతో ఎన్ని మధుర స్మృతులు. కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నానండి అంటే అన్నం పెట్టి, నేను మడి కట్టుకుని చేస్తాను రా అన్నం తినన్నారు. సరే అని కామ్గా తినేస్తుండే మెడ్రాస్లో వాళ్ళ ఇంట్లో. ఆవిడ ఇలా నెత్తి మీద కొట్టి, కార్తీక సోమవారం ఆవిడ ఫస్ట్ కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి శివుడిలాగా వచ్చేవరా నా అన్నారు. నేను ఇలా చూసి తినేస్తున్నా. నెత్తి మీద కొట్టి, నువ్వు చెప్పాలి కదరా అన్నపూర్ణాదేవిలో మీరు పెట్టారని. నాకు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఇది తెలియదండి. నాకు భయమే తప్ప పొగరు కాదండి. అంటే నాకు అర్థమైందిరా, అందుకే నీకు చెప్పా. ఇలాంటి అంటే నా జర్నీ. జంజాల గారు ఆయన నాకు మిమ్మల్ని దత్తత తీసుకెళ్ళి మీ పేరెంట్స్ని అడగనా అన్నారు ఆయన. సో ఐ హ్యావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఆల్ దీస్ లెజెండరీ పీపుల్. నాకు అది చాలా ఇష్టం. అందుకే నేను ఒక పేరు చెప్పి ఆపలేకపోయినది. సంగీతం గారు మిస్సెస్ లక్ష్మీ కళ్యాణి గారు, ఆడ అసలు మా మదర్ వాళ్ళకి చాలా క్లోజు. నా చెల్లెలు, నా ఆఖరి చెల్లెలు కొడుకును అనేది ఆవిడ. సో నేను చూసిన ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఆర్గానిక్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ జెన్యూన్ ఇండస్ట్రీ. లవ్ అండ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఆయన మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫాదర్ రామానాయుడు గారు అయితే నాకు మా సొంత తాతగారు పోయినప్పుడు వచ్చినంత ఏడుపు వచ్చేసింది ఆయన్ని చూసి. ఎందుకంటే నాకు ఆయనతో అంత జర్నీ ఉంది. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఒక ప్రొడ్యూసర్ అసలు ఇవాళ ప్రొడ్యూసర్లకు ఉన్నంత చదువు లేదు, టెక్నికల్ స్కిల్స్ లేవు, కానీ ఆయనకున్న గట్ ఫీలింగ్ ఇవాళ వేల కోట్ల రూపాయలు ఉన్న నిర్మాతలకు లేవు. గట్ ఫీలింగ్ రెండు ఆయనకి. అండ్ జడ్జిమెంట్, పల్స్, ఆ లెజెండ్స్ చూస్తే ఎంత బాగుంటుంది అది. ఐ రియల్లీ మిస్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఈ టైం ఇచ్చారు. మీరు అద్భుతమైన రీతిలో కొన్ని విషయాలు షేర్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ రావాలంటే ఎటువంటి వర్క్ చేయాలని కూడా చెప్పారు. అండ్ మీ ఫనీ సినిమాకి, అలాగే తర్వాత మీరు చేయబోయే మిగతా సినిమాలకు కానివ్వండి, మీ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబడుతున్న యాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరికీ మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కూడా నేను యాక్టర్గా పరిచయం చేయాలి త్వరలో అని కోరుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్, మీరు కలిసి పని చేయాలని, పరిచయం చేయాలి కదా, పని చేయాలని. థ్యాంక్స్ ఎలాట్ అండి. ఇదండి ఇవాల్టి స్పాట్లైట్ విత్ సందీప్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.